ఓకే. ఓకే. స్టార్ట్ చేస్తాం మనం. లైనక్స్ సర్వర్ స్టార్ట్ చేస్తాను. అంటే లైనక్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్పలేదు మాకు. నేను చెప్తానండి. లాస్ట్‌లో మీకు చూపిస్తాను ఇలాగే. మీకు ప్రాబ్లమ్ లేదు. సో, లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఇట్లాగే. మనకు ఒక్క నిమిషం. నా వాయిస్ గానీ అన్ని క్లారిటీగా ఉన్నాయండి? ఓకే. క్లారిటీ ఉంది. క్లియర్ ఉన్నాయి. ఓకే. క్లియర్. యా. మీ సైడ్ ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా నాయిస్ ఉన్నప్పుడు మ్యూట్ చేసేసుకోండి. ఒకవేళ ఉంటే, లేకపోతే అవసరం లేదు. ఓకే. మనకు VMware వేసుకోవాలండి. నేను అన్ని సాఫ్ట్‌వేర్స్ పంపిస్తాను మీకు. ఆల్రెడీ కొంతమంది పంపించాను అనుకుంటా. ఓకే. మీకు VMware దాని కీ, దాని రెడ్ హ్యాట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టము, మెటీరియల్, ఓకే, లైనక్స్ మెటీరియల్, దాంట్లో ఏవి చదవాలో నేను పేజ్ నెంబర్స్ కూడా రాసిస్తాను. దాని తర్వాత మనకు ఈరోజు వీడియో కూడా వస్తుంది. ఓకే, ఇవి నేను మెయిల్ చేస్తాను మీకు ఈరోజు. మనకి ఏంటంటే ఇక్కడ VMware ఇన్స్టాల్ చేయాలండి. ఫస్ట్ మనం VMware ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకు. VMware ఓపెన్ చేసేసి సింపుల్, ఏం ఉండదు మనకి, ఏం కష్టం ఉండదు. సో VMware ఓపెన్ చేస్తారు అంతే. ఇక్కడ క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇటు క్లిక్ చేసిన టిపికల్, కస్టమర్ రెండు వస్తాయి. టిపికల్కి వెళ్ళిపోండి, సేమ్, ఏం చేంజ్ అయ్యింది. నెక్స్ట్ టైంకి వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ నేను మీకు ISO ఇమేజ్ని ఒకటి ఇస్తాను మీకు. ఇట్లా వస్తుంది RHEL 6.4 అని, 6.4 వర్షన్ రెడ్ హ్యాట్ ఇస్తాను మీకు. ఓకే, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి, ఎక్కడో ఇక్కడ. ఓకే, ఆ పెట్టుకున్న ఫోల్డర్ పాత్ ఇవ్వండి ఇక్కడ అంతే. ఓకే, పెట్టుకున్న ఫోల్డర్ పాత్ ఇక్కడ ఇవ్వండి అంతే. బ్రౌజ్ చేసేసి ఇక్కడ ఇన్స్టాల్ డిస్క్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ISO ఇమేజ్ ఇచ్చేసేయాలి అంతే. నెక్స్ట్ దాని తర్వాత ఫుల్ నేమ్ ఏదో ఒకటి, ఇక్కడ అన్ని క్యాప్సుల్ సింబల్స్ ఏం ఆడద్దండి, అన్ని స్మాల్ లెటర్స్ వాడేసేయండి. సో మీ యూజర్ నేమ్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సంథింగ్ ఏదో యూజర్ నేమ్ ఏదైనా ఇచ్చండి. పాస్వర్డ్ నేను అన్ని గుర్తుపెట్టి ఈజీగా ఉంటానని అన్నిటికీ పాస్వర్డ్ ఒకటే ఇస్తున్నాను, root 1 2 3 అని. సో ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ అని కొట్టేసేయండి. ఓకే, డు నాట్ షో ది మెసేజ్ అగైన్. ఎస్. ఇక్కడ మీరు మీరు నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు ఇక్కడ, లేదా అట్లే వదిలేస్తాను. ఓకే, ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం మీరు డిఫాల్ట్గా వెళ్ళిపోండి, నెక్స్ట్ వెళ్ళిపోండి. సో ఇప్పుడు ఒకసారి ఫినిష్ అని కొట్టామంటే ఒక ½ అవర్ తీసుకుంటుంది, ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఓకే, ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ½ అవర్ తీసుకుంటుంది. తర్వాత మీకు లాగిన్ వచ్చేస్తుంది. నేను కొట్టట్లేదు, నాకు ఆల్రెడీ ఉంది. ఓకే, సో అట్లా నెక్స్ట్ టైం నుంచి మీరు ఓపెన్ చేసేటప్పుడు VMware ఓపెన్ చేసి ఓపెన్ వర్చువల్ మిషన్ కొట్టండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ చేశారు కాబట్టి. సో కొత్త వాళ్ళైతే ఇది క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ అని అట్లా. సో అంతే అండి. ఇప్పుడు నేను నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఓపెన్ వర్చువల్ మిషన్ కొడుతున్నాను. సింపుల్ అండి అది. నేను ఇక్కడ చెఫ్ వర్క్ స్టేషన్ అని పెట్టుకున్నాను. ఎక్కడ సేవ్ అవుతుంది అంటే అది వర్చువల్ మిషన్ డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుందండి. డాక్యుమెంట్స్లోకి వస్తుంది ఇక్కడ, ఇట్లా వర్చువల్ మిషన్స్ అని వస్తాయి. ఓకే, ఇట్లా కొట్టేసి చెఫ్ వర్క్ స్టేషన్ అన్నారు. సో మనకి ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది సెకండ్ టైం చేసేటప్పుడు మీకు ఫస్ట్ టైం ఇట్లా రాదు. మా సెకండ్ టైం తర్వాత ఇట్లా పవర్ ఆన్ చేయాలి. సో మీకు అన్ని ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అయిపోయినప్పుడు మీరు ఇచ్చిన యూజర్ నేమ్ ఉంటుంది కదా, మీరు ఇందాక ఇచ్చారు కదా యూజర్ నేమ్, క్రెడెన్షియల్స్ అవే వస్తాయి, అవే కొట్టేసేయండి. root 1 2 3 అని పెట్టుకోండి, నీట్గా ఉంటుంది పాస్వర్డ్. సో కన్ఫ్యూజ్ కాకుండా. సో మనం కవర్ చేయబోయేది లైనక్స్లో మనము ఇండెక్స్ చూపిస్తానండి. సో మనకి ఇది సరిపోతుంది. సో మనకు లైనక్స్ ఇండెక్స్ ఇది. సో మనం ఇది కవర్ చేయబోతున్నాము. మనకి ఇక్కడ నేను మెటీరియల్ పంపిస్తాను, దాని పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చాను మీకు, దాంట్లో అవి చూడొచ్చు మీరు. ఆ మెటీరియల్ కూడా మేము చేసాము అప్పుడు. సో మేము లైనక్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము అన్నప్పుడు. ఇప్పుడు అంతా డెవలప్స్ అయిపోయింది. సో మొత్తం లైనక్స్ కోర్స్ అదొక 2 months అండి, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా. ఓకే, నేను ఆ బుక్ మొత్తం పంపించేస్తున్నాను మీకు. ఓకే, దాంట్లో ఈ పేజెస్ ఒకటే చదవండి, అన్నీ వద్దు మనకు. సో మనం ప్రాక్టికల్గా చదివేది, మనం ప్రాక్టికల్గా అక్కడ చూసేది రేపు డెవలప్స్ యూస్ చేసి ఇక్కడ దాకా యూస్ చేస్తామండి ప్రాక్టికల్గా. కొరవన్నీ కొద్దిగా నాలెడ్జ్ పర్పస్ ఇవి అవసరం. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మనకి యూజ్ చేస్తాం బాగా. ఈ కమెంట్స్ తప్ప కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు పర్మిషన్స్ మనం ఇవ్వం, కానీ తెలుసుకోవాలి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, యూజర్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్, ప్యాకేజెస్ ఇన్స్టాలేషన్, ఇవన్నీ. ఓకే, ఇవి మనం చూద్దాం. ఇలా వచ్చేస్తుంది మీకు ప్యాకేజెస్ అన్ని ఒక ½ అవర్ తీసుకుంటుంది అని చెప్పాను. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకుంటే మీ నేమ్ వస్తుంది ఇక్కడ ఈ ట్యాబ్లోకి. ఇది ఇట్లా VMware ఇది.
సో ఇక ఇది కొడితే ఇది ఫుల్ స్క్రీన్ ఇట్లా. సో దాని మీద కొట్టారంటే డబుల్ క్లిక్ ఇచ్చారంటే మీరు ఇచ్చిన యూజర్ నేమ్ ఉంటుంది కదా అక్కడ ఇచ్చింటే అదే వస్తుందండి. రూట్ 123 అని కొడితే లాగిన్. యా అంతే అండి, సింపుల్. ఇది ఫస్ట్ VMware వేసేసి దాని తర్వాత వర్చువల్ మిషన్ లోపల మన ఇచ్చిన రెడ్ హ్యాట్ ISO ఇమేజ్ ఇస్తాను, దాన్ని వేయండి దాంట్లో, అంతే సరిపోతుంది. సో ఇక్కడ మనకు బ్రౌజర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి. దీంట్లోకి వెళ్ళేసి సిస్టమ్ టూల్స్లోకి వెళ్ళేసి టర్మినల్ అని ఉంటుంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యాడ్ దిస్ లాంచ్ టు డెస్క్టాప్ అని కొడితే అప్పుడు వస్తుంది ఇక్కడ ఐకాన్, ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఐకాన్ వస్తుంది మీకు. యా, సో దీన్ని క్లిక్ చేశారంటే మనకు దీంతోనే పని అంతా మనం. సో ఇట్లా ఉంటుంది మనకు. సో మీకు అందరికీ లైనెక్స్ కొత్తే కదండి? అవునండి. ఓకే, యా ఇప్పుడు చెప్పింది అవును నిరంజన, గిరీష్, క్రాంతి. ఎందుకంటే నాకు చెప్తే నేను మీరు చెప్పినా చెప్పకపోయినా నేను స్క్రాచ్ నుంచే వెళ్తాను అనుకోండి. సో నాకు ఇంకా కంఫర్ట్ ఉంటుంది మీతో అప్పుడు. ఓకే పర్లేదు, మనం స్క్రాచ్ నుంచి చూద్దాము. అసలు మనం ఏంటంటే మెయిన్ నేను మామూలు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళానండి. సో ఫస్ట్ మనకు ఎక్కడ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ప్లేస్ అనేది మనకు ఐడియా ఉండాలి, దాని తర్వాత మనం వెళ్తాం. సో ఇది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు స్టార్టింగ్లో 2 days పట్టింది దీంట్లో ఇది రావడానికి కూడా. సో ఇదేంది, రూట్ ఏంది, ఈ సింబల్ ఏంది, ఆ సింబల్ ఏంది, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. Day 1 మిమ్మల్ని ఇరిటేషన్ పెడుతున్నాను అనుకోవద్దు ఈరోజు. సో కొద్దిగా ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. నేనేం చెప్పట్లేదు ఈరోజు, జస్ట్ ఈ కన్సోల్ని అర్థం చేసుకోమంటున్నాను అంతే. ఓకే, కొంతమంది తెలుసుంటే బోర్ కొట్టవచ్చు. సో నేనేం చేయలేను, నేను చెప్తున్నాను, స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉందా? సరే, యా క్రాంతి అండ్ నిరంజన్, మీకు లైనెక్స్ టచ్ ఉందా? లేదండి, టచ్ లేదు నాకు. ఓకే, క్రాంతి? ఓకే, ఓకే అండి, మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కొద్దిగా ఒక 2 minutes బ్రీఫ్గా ఇస్తాను. మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి చాలా ఉన్నాయి. మనకు లైనెక్స్ అనేది ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే యూనిక్స్ నుంచి డిరైవ్ అయింది లైనెక్స్ అనేది. ఓకే, యూనిక్స్ అనేది అది పెయిడ్ వర్షన్. సో ఫస్ట్ దాన్ని యూనిక్స్ ద్వారా మనకి లైనెక్స్ అనేది వచ్చింది. మనకు లైనెక్స్ స్టోర్ అవ్వాల్సిన ఆయన దాని నుంచి డిరైవ్ చేశాడు, సి లాంగ్వేజ్ దీన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత యూనివర్సిటీస్కి ఇవ్వడం స్టార్ట్ చేసి దాని తర్వాత దీన్ని ఓపెన్ సోర్స్గా పెట్టేశాడు. మొత్తం బయట ఓపెన్ సోర్స్గా ఇచ్చేసాడు, కోడ్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అన్నమాట మొత్తం. సో దీన్ని ఏం చేసాయంటే కంపెనీస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాయి. రా కోడ్ అంతా డౌన్లోడ్ చేసేసుకుని వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వాడుకున్నారు. చేంజెస్ చేసుకొని మోడిఫికేషన్స్ అన్ని చేంజ్ చేసి చాలా ఫ్లేవర్స్ వచ్చేసినాయి. ఒక్కొక్కరు ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరైనా చేసేసుకున్నారు దాన్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్స్ వదిలేశారు. మళ్ళీ వాళ్ళు తయారు చేసుకోవడం, దాన్ని మళ్ళీ మార్కెట్లోకి వదలడం, అవి క్లిక్ అవ్వడం, కొన్ని ఫ్లాప్ అయినాయి. సో మనకు చూస్తే అలాగే చాలా ఉంటాయి. దాంట్లో రెడ్ హ్యాట్ ఒకటి ఫేమస్ బాగా. ఓకే, రెడ్ హ్యాట్, సెంటోఎస్, ఓకే, ఫెడోరా, దాని తర్వాత ఉబంటు. ఓకే, ఉబంటు, ఖాళీ లైనెక్స్, ఇది ఎక్కువ హ్యాకింగ్ కొడుతుంటారు. దాని తర్వాత సుసు లైనెక్స్ సంథింగ్. ఇంకా ఇవి కొద్దిగా బాగా నోటెడ్గా బాగా ఫేమస్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక 10-15 దాకా ఉంటాయి ఇంకా. సో ఇవి కొద్దిగా బాగా ఫేమస్ అన్నమాట. సెంటోఎస్, ఫెడోరా, ఉబంటు, రెడ్ హ్యాట్ ఇవన్నీ. సో వీటిలన్నిటికి ఇవన్నీ ఓపెన్ సోర్సే, కానీ రెడ్ హ్యాట్ ఒకటి లైసెన్స్ అండి. ఇది రెడ్ హ్యాట్ ఒకటి స్టార్ట్ చేశాడు ఎప్పటి నుంచో. సో అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అవడం వల్ల వీడు ఏం చేశాడంటే వీడు లైసెన్స్ చేసేసాడు దీన్ని. సో మనం లైసెన్స్ చేసినా కానీ మనం ఫ్రీగా వాడతాం, తెలిసిందే కదా. విండోస్ కూడా లైసెన్స్ లేదు కదా, కానీ వాడుతున్నాం మనం. సో ఆ మార్గాలు అది ఎప్పటికీ ఉంటాయి అవి.
సో మనం ఇప్పుడు రన్ చేయబోయేది కూడా రెడ్ హ్యాట్ మీదే అండి. సో ఎందుకు లైనెక్స్ మీద అందరూ ఇట్లా అయ్యారంటే, అంతకుముందు లైనెక్స్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, విండోస్ కన్నా ముందు ఉంది లైనెక్స్. కానీ అంత యూఐ లేకపోవడం వల్ల అంత డెవలప్ కాలేదు. ఈ విండోస్ వచ్చేసి యూఐ లుక్ అండ్ ఫీల్ అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసింది. సో దీంట్లో పడిపోయారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు మొత్తం లైనెక్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు కంపెనీస్కి. సో వరల్డ్లో మొత్తం ఇప్పుడు 70% సర్వర్స్ మొత్తం రన్ అవుతున్నాయంటే లైనెక్స్ వల్లే అండి. ఒక టెక్నాలజీ అంతా రన్ అవుతుందంటే ప్రతి సర్వర్స్ లైనెక్స్ వల్లే. సో ప్రతి 70% లైనెక్సే ఉన్నాయి. ఇంకొక 5 to 7 yearsలో 85 to 90%కి వెళ్ళిపోతుంది మొత్తం. 90%, 95కి వెళ్ళిపోతుంది. విండోస్ సర్వర్స్ అనేవి పోతున్నాయండి మొత్తం. ఎందుకంటే దాంట్లో అంత స్పీడ్ ఉండదు, యూఐ ఉంటుంది కాబట్టి స్పీడ్ తక్కువ, ప్లస్ అంటే మనకు సెక్యూరిటీ తక్కువ, సెక్యూరిటీ ఉండదు. మనకు దీంట్లో ఆ రెండు ఉంటాయి. లైనెక్స్ కిందకి వెళ్తారంటే సెక్యూరిటీ హైగా ఉంటుంది, స్పీడ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత ఉంటుంది స్పీడ్. సో కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఎంత ఓల్డ్ వర్షన్ ఎంత ఓల్డ్ అయితే అంత ఆ వర్షన్సే వాడుతుంటారు, ఓల్డ్ వర్షన్సే వాడుతుంటారు. వీటి కూడా ఏంటంటే ఇప్పుడు రెడ్ హ్యాట్ 7.4 కూడా వదిలాడు, 7.4 కూడా వదిలాడు. కానీ వాడు ఎందుకంటే జస్ట్ డెస్క్టాప్ పర్పస్ కోసం వదులుతున్నాడు బయటికి. ఎలా అంటే విండోస్కి కాంపిటేటర్గా దాన్ని మనం కూడా ఇన్స్టాల్ చేసేసుకొని డైరెక్ట్గా మనం మూవీస్కి, మనం విండోస్ ఎలా వాడుతున్నాం బ్రౌజింగ్కి, మూవీస్కి, సాంగ్స్కి అన్నిటికీ వాడచ్చు. సో కాంపిటేటర్గా వదులుతున్నాడు ఆ వర్షన్స్, యూఐ యాడ్ చేస్తూ వదులుతున్నాడు దానిలో కూడా. కానీ కంపెనీస్ ఏం వాడతాయంటే 5, 4, 4th వర్షన్, 5th వర్షన్, 6th వర్షన్ ఇవే వాడతాయి, ఓల్డ్ వాడతాయి. ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది, వైన్ లాగా. సో ఎందుకంటే ఓల్డ్ దాంట్లో యూఐ ఉండదు, అన్ని కమాండ్సే ఉంటాయి, సెక్యూరిటీ బాగుంటుంది, ప్లస్ స్పీడ్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి కంపెనీస్ అన్ని, ఇంకా ఐబిఎం అయితే ఇంకా ఓల్డే వాడుతుంటారు, చాలా 4, 5th వర్షన్స్ వాడుతుంటారు. సో ఇది మనం చెప్తుంది 6.4 వర్షన్ మనం చేస్తుంది. సో అలా అండి మనకు లైనెక్స్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతా ఉంది. మనకు అమెజానే తీసుకున్న ఎగ్జాంపుల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఇప్పుడు టాప్ ఉంది క్లౌడ్లో అదే టాప్ ఉంది. అంత పెద్ద మైక్రోసాఫ్ట్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు రూల్ చేస్తుంది మొత్తం వరల్డ్ని అమెజాన్ క్లౌడ్. ఓకే, సో బికాస్ ఆఫ్ లైనెక్స్ అండి, మొత్తం డెవలప్ చేసింది లైనెక్స్తోనే దాన్ని. ఓకే, యా అట్లా చెప్తూ పోతే ఇంకా చాలా ఉంది. ఓకే, మనకు అది చాలు. సో మనం లైనెక్స్ స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే, అదండి మనం లైనెక్స్ రెడ్ హ్యాట్కి వచ్చాము, 6.4 వర్షన్ మనం వాడేది. సో ఏంది మనకు లైనెక్స్లో 2 యూజర్స్ ఉంటారండి. ఓకే, 2 యూజర్స్ ఉంటారు. ఎవరంటే రూట్ యూజరు, ఓకే, రూట్ యూజర్ సింబల్ వచ్చేసి హ్యాష్ సింబల్ అండి. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, హ్యాష్ సింబల్ ఉంటుంది. అట్లాగే నార్మల్ సింబల్ వచ్చేసి డాలర్ సింబల్, నార్మల్ యూజర్ ఉంటాడు. దీనికి డాలర్ సింబల్ ఉంటుందండి. ఓకే, రూట్ యూజర్ అనగానే మీకు హ్యాష్ అనేది గుర్తుకొచ్చేయాలండి మీకు. ఓకే, సో ఏంది ఇట్లా 2 యూజర్స్ ఏంది అంటే, మనకు కంపెనీలో జాయిన్ అవ్వగానే మామూలుగా మనకు రూట్ యూజర్ కూడా ఉంటారు అక్కడ, మనం నార్మల్ యూజర్స్ అండి. మనం దీంట్లో ఏంటంటే మనం నార్మల్ యూజర్స్ దీంట్లో. ఓకే, రూట్ యూజర్స్ అంటే వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయండి. ఒక కంపెనీకి CEO లాగా ఉంటారు వాళ్ళు. ఏంటంటే రూట్ యూజర్కి అన్నీ ఉంటాయి. మన పాస్వర్డ్స్ చూడొచ్చు, మన పాస్వర్డ్స్ క్రియేట్ చేయొచ్చు, క్రాక్ చేయొచ్చు, పర్మిషన్స్ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఒక సర్వర్ని కాన్ఫిగర్ చేయాలన్నా, ఇన్స్టాల్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ వాళ్ళు చేస్తారు రూట్ యూజర్స్. వాళ్ళకి అంత క్యాపబిలిటీ ఉంటుంది. రూట్ పైన ఇంకెవరు లేరు అడ్మినిస్ట్రేటర్స్లో, రూట్ యూజరే టాప్. ఓకే, సో దాని తర్వాత నార్మల్ యూజర్స్ అంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మనకు అన్ని కొన్ని చాలా లిమిటేషన్స్ ఉంటాయి. మనకు ప్రివిలేజెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అది కూడా ఆ ప్రివిలేజెస్ కూడా రూట్ ఇస్తేనే మనకు. ఓకే, సో అలా ఉంటుంది. మనం రేపు కంపెనీలో జాయిన్ అవుతాం డెవోప్స్ ఇంజనీర్గా. సో మనం రేపు జాయిన్ అవుతాం, అప్పుడు మనకి ఏదైనా ఇంకొక టీంతో, సంథింగ్ ఒరాకిల్ టీంతో లేకపోతే జావా టీంతో ఏదైనా పని పడింది. సో అప్పుడు మనం రూట్ యూజర్ దగ్గరికి వెళ్తాం. రూట్ యూజర్ దగ్గరికి వెళ్ళేసి, సో నాకు జావా టీంతో ఒక యూజర్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఆ గ్రూప్ అసైన్ చేయండి అంటారు. ఓకే, యా, ఎవరి దాంట్లో సౌండ్స్ వస్తున్నాయండి, మీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే మీరు మ్యూట్లో పెట్టేసేయండి. నేను ఏదైనా అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, యా, నైస్, గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా ఉంటుంది మనకు రూట్ యూజర్, నార్మల్ యూజర్. మనం అదే మనకు ఒక జావా టీంతో పని ఉందనుకోండి, రూట్ యూజర్ దగ్గర వెళ్ళి పర్మిషన్ అడుగుతాం. వాడు ఒక యూజర్ని క్రియేట్ చేస్తాడు, మన పేరున క్రియేట్ చేసి ఆ గ్రూప్కి అసైన్ చేస్తాడు కొన్ని పర్మిషన్స్ ఇచ్చి. అప్పుడు మనం కూడా ఆ గ్రూప్లో జావా వాళ్ళతో కలిసి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అవి అన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు మనం. సో అలా ఉంటుంది అన్నమాట రియల్ టైంలో ప్రాసెస్.
సో మనం ఏంది ఇప్పుడు చూద్దాం ఇవి ఎలా ఉంటాయి ఏంది అనేది మనం టెర్మినల్ గురించి చూస్తున్నామండి. టెర్మినల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ టైం బీయింగ్ విల్ గో విత్ దిస్ రూట్ యూజర్. ఓకే, నార్మల్ యూజర్ని పక్కన పెడుతున్నాను, రూట్ యూజర్ గురించి వెళ్దాము. జస్ట్ ఫోకస్ చేయండి. ఏం ఇదంతా ఇది సబ్జెక్ట్ కాదు, మామూలుగా టెర్మినల్ మనం వర్క్ చేసే ప్లేస్ గురించి చెప్తున్నాను. దీని గురించి చెప్తున్నాను అంతే. షిట్, దీని గురించి చెప్తున్నాను ఇట్లా తెలుసుకోవడానికి. యా, సో ఫస్ట్ మనకు వచ్చేసి రూట్ యూజర్ అంటే ఒక యూజర్, రూట్ యూజర్ ఉంటాడు. ఓకే, వీడి గురించి చెప్తున్నాను. వీడికి 2 ప్లేసెస్ ఉంటాయండి. ఒకటి హోమ్ డైరెక్టరీ, ఓకే, ఒకటి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. దీని సింబల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. హోమ్ డైరెక్టరీ అంటే టిల్ట్ ఆపరేటర్, మనం మ్యాథ్స్లో చూసుకుంటాం. నెగేషన్ అంటారు మ్యాథ్స్లో. ఇది టిల్ట్ ఆపరేటర్ మామూలుగా. యాక్చువల్గా వీడికి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుందండి. అట్లాగే ఒక రూట్ డైరెక్టరీ కూడా ఉంటుంది వీడికి. ఓకే, రూట్ డైరెక్టరీ ఉంటుంది. దీని సింబల్ వచ్చేసి ఇదండి. ఓకే, ఇక్కడ మనకు డైరెక్టరీ అంటే ఏంటి? డైరెక్టరీ అంటే ఏం లేదండి, డైరెక్టరీ అంటే ఫోల్డర్ అండి. ఇక్కడ డైరెక్టరీ అంటే ఫోల్డర్. విండోస్లో మనకు ఫోల్డర్ అంటామా, ఇక్కడ డైరెక్టరీ అంటామా, అంతే, సింపుల్. ఇంకా దీనికి డిఫరెన్స్ ఏం లేదు, అంతే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రూట్ యూజర్ అన్నానా, ఈ రూట్ యూజర్ ఎక్కడో దగ్గర ఉండాలి కదా. ఓఎస్లో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్లో 2 యూజర్స్ ఉంటారని చెప్పాను. ఆ యూజర్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నారంటే ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడో దగ్గర ఉంటారు. ఉండాలంటే వాళ్ళకి ప్లేసెస్ ఇవే అండి, 2 ప్లేసెస్. ఇక్కడ హోమ్ ఫోల్డర్లో అయినా ఉండాలా, రూట్ ఫోల్డర్లో అయినా ఉండాలా. ఫోల్డర్ అనకూడదు, ఇక్కడ డైరెక్టరీ అనాలి. సో ఉంటే ఇక్కడైనా ఉండాలా, హోమ్ డైరెక్టరీ, రూట్ డైరెక్టరీ అని ఉండాలి. అంటే వీళ్ళకి ఒకటి ఇల్లు లాగా, ఒకటి ఆఫీస్ లాగా. హోమ్ డైరెక్టరీ ఒకటి రూట్ డైరెక్టరీ, ఇట్లా గుర్తుపెట్టుకుని కావాల్సి ఉంటాయి. సింబల్స్ వచ్చేసి హోమ్ అనగానే ఇట్లా ఉంటుందండి సింబల్. ఓకే, హోమ్ డైరెక్టరీ అంటే ఆ రూట్ డైరెక్టరీ అంటే సింబల్ ఇలా ఉంటుందండి. ఓకే, ఇది. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఇప్పుడు అవి సింబల్స్ చూసారు కదండి. నేను మీ దగ్గర నుంచి ఆన్సర్స్ అడుగుతుంటాను, నాకు చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పగలరా మీరు ఎవరన్నా? హోమ్ డైరెక్టరీ. ఏ యూజర్ అండి? రూట్ యూజర్. ఎస్, రూట్ యూజర్. ఫస్ట్ ఇక్కడ యూజర్ గురించి చెప్పాలి మనం. హ్యాష్ కనబడగానే యూజర్ ఎవరున్నారు? రూట్ యూజర్. ఎక్కడ ఉన్నాడంటే హోమ్ డైరెక్టరీలో ఉన్నాడు, టిల్ట్ ఆపరేటర్ చూస్తే. సో క్లియర్. ఓకే, నేను ఇప్పుడు ఇంకొక డైరెక్టరీ ఉంటుందని చెప్పాను. ఏం డైరెక్టరీ అంటే అది? నార్మల్ యూజర్ కాదు, రూట్ డైరెక్టరీ. రూట్ డైరెక్టరీ అది. ఇప్పుడు మనము హోమ్ డైరెక్టరీ గురించి చెప్పారు, కరెక్ట్. ఇప్పుడు ఇంకొక డైరెక్టరీ ఏంది వీడికి? రూట్ డైరెక్టరీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళాలంటే ఏంటండి? చేంజ్ డైరెక్టరీ. డైరెక్టరీ చేంజ్ అవ్వాలంటే చేంజ్ డైరెక్టరీ, అంతే. చేంజ్ డైరెక్టరీ. దాని సింబల్ ఏంటండి? రూట్ డైరెక్టరీ యొక్క సింబల్ ఇది కదా, అది. ఎంటర్ కొట్టేసాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను చెప్పండి? రూట్ డైరెక్టరీ. ఎస్, ఎక్కడ మొత్తం చెప్పాలా? రూట్ యూజర్, రూట్ డైరెక్టరీ. ఎస్, అది రూట్ యూజర్ రూట్ డైరెక్టరీలో ఉన్నాడు. ఓకే, ఇదే వీడియోని మీకు షేర్ చేశాను కూడా నేను మామూలుగా. సో స్టార్టింగ్ దాన్ని చూసుండొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది బోర్ కొడుతుందేమో అదే వీడియో చూసుంటే. ఓకే, నేనేం చేయలేను. ఓకే, యా, అది. సో ఇప్పుడు ఇద్దరిని చూసాం. ఇట్లా చేంజ్ అవ్వడం, ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ చేంజ్ అవ్వడం సిడి కమాండ్ వాడతాం. ఓకే, బాగుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్స్ ఏముంటాయి? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? రూట్ డైరెక్టరీ అన్నారు, ఒకటి హోమ్ డైరెక్టరీ అన్నారు. డైరెక్టరీ అంటే ఫోల్డర్ అని చెప్పాను. ఆ ఫోల్డర్ ఏమైనా కనబడుతుందా మనకి ఇక్కడ ఫిజికల్గా? లేదు, కనబడట్లేదు. ఓన్లీ సింబల్స్ కనబడుతున్నాయి. అంటే పైన సింబల్స్ చూసి చెప్తున్నాం మనం. రూట్ యూజర్ రూట్ డైరెక్టరీలో ఉన్నాడు, ఈ రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నాడు, పైన సింబల్స్ చూసి చెప్తున్నాం, అంతే. ఆ కరెక్ట్గా ఫోల్డర్ చూడగలుగుతున్నామా? చూడాలంటే అప్పుడు మనం ఎక్కడ కరెక్ట్గా వర్క్ చేస్తున్నామో దాని గురించి చూడాలంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, PWD అని కొట్టామంటే చూసారా, రూట్ డైరెక్టరీ దాని ఒక ఫోల్డర్ ఇలాగే ఉంటుందంట, దాని సింబల్ కూడా ఇలాగే ఉంటుందంట. సో ఫార్వర్డ్ స్లాష్ అంటే దాని సింబల్ కూడా. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంది? ఈ రూట్ డైరెక్టరీ యొక్క ఫోల్డర్ ఎలా ఉంటుందంటే ఇదే ఫోల్డర్ నేమ్ అంట. ఈ ఫార్వర్డ్ స్లాష్ ఫోల్డర్ నేమ్ అంట. ఓకే, ఎందుకు మనం చెప్దాం తర్వాత, ఇది బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇది చూసాం. ఇంకొకటి ఉన్నాడు కదా ఇక్కడ, ఇంకొక డైరెక్టరీ ఉంది కదా. ఏం డైరెక్టరీ? దాన్ని కూడా చూద్దాం. దాని ఒక డైరెక్టరీ నేమ్ ఎలా ఉందో, దాని ఫోల్డర్ నేమ్ ఎలా ఉందో. ఎలా వెళ్ళాలండి? నెగేషన్, సిడి నెగేషన్, అదే టిల్ట్ ఆపరేటర్. ఓకే, వెళ్ళాను. ఇప్పుడు చూడాలి ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చూశాను.
ఓకే, వీడి చూస్తే ఎలా ఉంది, వీడి ఫోల్డర్ నేమ్ ఎలా ఉందంటే ఇలా ఉందంటే వీడిది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను, అది ఫోల్డర్ నేమ్ అంటది అంతే. వీడి హోమ్ డైరెక్టరీ యొక్క ఫోల్డర్ నేమ్ ఇదంట, ఇట్లా ఉంటుందంట వాడిది. ఇది ఫోల్డర్ నేమ్, ఇది ఫోల్డర్ నేమే, ఇది ఫోల్డర్ నేమే. ఓకే, యా, రూట్ యూజర్కి 2 ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఎందు కూడా ఈ ఫోల్డర్స్ ఆ ప్లేసెస్ చూసాము. ఓకే, క్లియర్, వీడికి ఇక్కడ క్లియర్ కదండి. ఇప్పుడు నేను నార్మల్ యూజర్కి వెళ్ళాలండి. నార్మల్ యూజర్కి ఎలా వెళ్ళాలి చెప్పండి, రూట్ యూజర్లో పని అయిపోయింది నాకు, ఇంకా నేను నార్మల్ యూజర్కి వెళ్ళాలి. $. సో మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి పోయేటప్పుడే, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి పోయేటప్పుడే చేంజ్ డైరెక్టరీ అని వాడాలి. నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి పొమ్మంటున్నాను, నేను డైరెక్టరీకి వెళ్ళమనలేదు. సో తప్పలేదండి, ఇప్పుడు స్టార్టింగ్ కంటే కన్ఫ్యూజ్ అవుతారు, ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి చేస్తే కానీ మీకు వస్తాయి ఇవి. ఓకే, నేనేమంటున్నాను, రూట్ యూజర్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఎక్కడ పోవాలంటున్నాను, నార్మల్ యూజర్కి పోవాలంటున్నాను. నార్మల్ యూజర్ సింబల్ ఏంది, $. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఏంటంటే సింపుల్ అండి, ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి స్విచ్ అవ్వాలంటే స్విచ్ యూజర్ SU అంతే, స్పేస్ హైఫన్ స్పేస్ వాడి నేమ్ ఇవ్వాలండి, వాడి నేమ్ ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్ యూజర్స్ కంపెనీలో చాలా మంది ఉంటారు, అవునా, కానీ రూట్ యూజర్ ఒకడే ఉంటాడు, వాడి పేరే రూట్ అంతే, ఒకడే ఉంటాడు, ఈజీ గుర్తుపట్టచ్చు, రూట్ అంతే వాడు పలుకుతాడు. అదే నార్మల్ యూజర్ అంటే ఎవరు పలుకుతారండి, అందరికి పేరు చాలా మంది ఉంటారు కదా నార్మల్ యూజర్స్, రేపు 10 మంది డెవలప్స్ జాయిన్ అవుతారు, వాళ్ళంతా నార్మల్ యూజర్సే. సో అందుకని వాడు పర్టికులర్ వాడు పేరు ఇవ్వాలి ఇక్కడ. స్విచ్ యూజర్ ఎవరికి స్విచ్ చేస్తున్నావు, ఏ యూజర్కి స్విచ్ చేస్తున్నావు అని అర్థం. సో అప్పుడు మనం ఇక్కడ నేను ఈ సర్వర్కి ఇట్లా నేమ్ పెట్టుకున్నానండి, ఒక యూజర్ని ఇట్లా క్రియేట్ చేశాను ChefDK అని, ఊరికి మీరు యూజర్ నేమ్ అనుకోండి, నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు మీరు, నేను చెఫ్ కోసం కాన్ఫిగరేషన్ చేసే దానికోసం ఇట్లా ఇచ్చుకున్నాను, ఆ యూజర్ పేరు చెఫ్ అంటండి, ChefDK అంట. ఓకే, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, కన్ఫ్యూజ్ కావద్దు. స్విచ్ యూజర్ నేమ్ ChefDK. సో ఇప్పుడు చూసారా మనం ఎక్కడున్నాం చెప్పండి, ఇప్పుడు నార్మల్ యూజర్. యా, డాలర్ చూడగానే అర్థమైపోయింది, నార్మల్ యూజర్లో ఉన్నాం, నార్మల్ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. ఇక్కడ చూసారా మనకు మారిపోయింది, ఇక్కడ ఇంతకంతా ఇక్కడ రూట్ ఉంటుంది యూజర్, ఇప్పుడు చూసారు ఇక్కడ నార్మల్ యూజర్కి వచ్చేసింది, వీడి పేరు నార్మల్ యూజర్, ఇది నార్మల్ యూజర్ పేరు చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే నార్మల్ యూజర్కి వచ్చేసింది కాబట్టి నార్మల్ యూజర్ పేరు చూపిస్తుంది, సింపుల్ అది. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా రూట్కి చూసినట్టు ఇక్కడ చూద్దాం, ఏంది వీడి డైరెక్టరీ ఫిజికల్గా ఎలా ఉంది, నార్మల్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఎలా ఉంటుందో చూద్దాం, అవునా, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, వీడి హోమ్ డైరెక్టరీ ఎలా ఉంటుందో చూద్దాం. వీడిది ఇలా ఉందంటండి, ఓకే, ఎందుకు ఉంది ఇలా, సో నార్మల్ యూజర్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం, ఇది కూడా సేమ్ ఉంటాయి ఇక్కడ మనకు. ఓకే, సేమ్ ఉంటాయి, కానీ ఇవి తీసేస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్ యూజర్ హోమ్ డైరెక్టరీ కొడితే ఏమొచ్చిందండి మనకు, ఇట్లా వచ్చింది, ఏమని, హోము, దాని లోపల యూజర్ నేమ్ ChefDK, ఇట్లా మీ పేరైనా పెట్టుకోవచ్చండి, ఇక్కడ పర్లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేను వినోదాన్ని పెడతాను, మీరు కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకు ఇట్లా పెట్టాడంటే ఇదంతా ఫోల్డర్ నేమ్ అంటండి, ఇదంతా కలిపి ఫోల్డర్ నేమ్. ఎందుకు ఇట్లా పెట్టాడంటే చెప్పాను ఇప్పుడే, మనం నార్మల్ యూజర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళ డైరెక్టరీని గుర్తుపట్టాలంటే ఇలా పెట్టాలని పెట్టారు వాళ్ళు. ఎలా అంటే వినోద్ యొక్క హోమ్ ఇది అని అర్థం. అదే వీడి హోమ్ చూడండి, వీడి రూట్ ఒక్కడే ఉంటాడు కాబట్టి వీడికి ప్రాబ్లం లేదు, అందుకే ఇటు పెట్టేశారు. మనకి యూజర్స్ అనేది చాలా మంది ఉంటారు కాబట్టి వాడి నేమ్ మెన్షన్ చేయాలి, యూజర్ నేమ్ మెన్షన్ చేసి అప్పుడు దాన్ని హోమ్ అని చెప్పాలి, అర్థం, హోమ్ డైరెక్టరీ, వినోద్ యొక్క హోమ్ డైరెక్టరీ అని చెప్పాలి, అందుకే ఇట్లా పెట్టారు. ఓకే, ఇలా ఉంటుంది అంత. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంది, మనకు ఇంకొకటి ఉంది డైరెక్టరీ, ఏం డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ టు రూట్. ఓకే, దీంట్లో ఏముంటుంది చూద్దాం, ఈ ఫిజికల్గా ఈ ఫోల్డర్ పేరు ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, ఇక్కడ కూడా ఫార్వర్డ్ స్లాష్ వచ్చిందంటే అర్థమైంది మనకేంది, ఏ యూజర్ అయినా సరే రూట్ డైరెక్టరీ వచ్చేసి దాని సింబల్ అయినా అదే, దాని ఫోల్డర్ నేమ్ అయినా అదే, ఏ యూజర్ అయినా తీసుకోండి, దానికి రూట్ డైరెక్టరీ సింబల్ అయినా అదే, ఫోల్డర్ అయినా అదే, నార్మల్ యూజర్ అయినా తీసుకోండి, సేమ్ అదే. ఓకే, మనకు మారింది ఏంది, హోమ్ డైరెక్టరీస్ మారినాయి, నార్మల్ యూజర్ కాబట్టి వాడి పేరు వచ్చింది, ఓకే, రూట్ యూజర్ కాబట్టి వాడికి రూట్ అని ఒకటే వచ్చింది ఇక్కడ, అంతే. ఓకే, క్లియర్ కదండి ఇక్కడికి, యా. ఓకే, ఇప్పుడు మనం ఇందాక నుంచి డైరెక్టరీస్ అని చెప్తున్నాను,
ఇవన్నీ డైరెక్టరీస్, ఇవి ఫోల్డర్స్ అని చెప్తున్నాను. ఫోల్డర్స్ అంటే ఏముంటాయండి మామూలుగా? ఫోల్డర్స్ లోపల ఏముంటాయి? సమ్ లిస్ట్. ఫైల్స్ ఇవే కదా ఉంటాయి. ఫోల్డర్ లోపల ఏముంటుంది? ఫైల్సే ఉంటాయి. సో ఇప్పుడు అవి చూడాలి. మనం ఫోల్డర్స్ అంటున్నాం కాబట్టి ఇందాక నుంచి దాని లోపల ఏముంటాయి చూస్తాను ఇప్పుడు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదండి? హలో, లేదండి, ఓకే, యా. క్లియర్. సో ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ ఒక్కొక్క ఫోల్డర్లో ఏముందో చూస్తున్నాను అంతే. ఇక్కడ నుంచే వెళ్దామా? కింద నుంచే వెళ్దాం. ఎటు నార్మల్ యూజర్కి వచ్చాం కాబట్టి ఏ నుంచే వెళ్దాం, లేకపోతే వద్దులేండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను రూట్కి వెళ్తున్నానండి. ఇప్పుడు రూట్ యూజర్కి వెళ్ళాలా? ఎలా చేయాలి మీరు? ఎలా వెళ్ళాలా? యూజర్ డాష్ ఇట్లా కొట్టుకుంటారు, ఇట్లా కొట్టుకుంటారు కదా. ఇది కూడా రైటే, మీరు చెప్పింది రైటే, కానీ అవసరం లేదు, ఎందుకంటే ఒకటే కదా ఉండేది ఇది. సో ఇట్లా కొడితే అదే పాస్వర్డ్ అడుగుతుంది అంతే. నార్మల్ యూజర్ రూట్ యూజర్కి వెళ్ళేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుందండి. రూట్ యూజర్ నార్మల్ యూజర్కి వచ్చేటప్పుడు అడగదు, ఎందుకంటే రూట్ తోపు వాడు ఏదైనా చేయొచ్చాడు. సో ఇప్పుడు రూట్ యూజర్కి వచ్చేసామండి మనం. ఓకే, ఇప్పుడు రూట్ యూజర్ ఓవర్ కంట్రోల్ ఉంటుందండి అది? రూట్ యూజర్ ఎవరికి కంట్రోల్ ఉన్నది? వాడిదే అండి కంట్రోల్. ఇప్పుడు ఓకే, మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం, మన దగ్గర 10 మంది ఉన్నారు. అవును, ఇప్పుడు రూట్ యూజర్ ఒకడే ఉంటాడు కదా. అవును. అంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అనుకోండి, ఒక 1000 సర్వర్స్ కూడా ఉంటాయి. వాళ్ళకు 100 మంది రూట్స్ పెట్టుకుంటారండి. వాడు ఒక్కొక్క రూట్ కి ఒక 30 సర్వర్లు డెడికేట్ చేసేసి 1 రూట్ గా చేసేస్తారు. అట్లా ఉంటాయి. అంటే మనకి ఎప్పుడు ఎవ్రీ టైం మనం రూట్ యూజర్ కోవాలంటే పాస్వర్డ్ అడగాలనా, లేకపోతే పాస్వర్డ్ చేంజ్ చేస్తారా? మనం పోలేం, మన అసలు ఇంపాసిబుల్ అది. మనం పోకూడదు కూడా, అది రూట్ యూజర్ పోకూడదు. మనం దాని గురించి ఆ టాపిక్ కూడా ఎత్తకూడదు అసలు. మనకు పర్మిషనే ఉండదు. అంటే రూట్ యూజర్స్ మనం వర్క్ చేయం, మనం అసలు వర్క్ చేయము, అసలు ఆలోచన కూడా ఉండదు మనకు. మనం అంతా నార్మల్ యూజర్స్. మనం ఎవరంటే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ వెళ్తారు, వాళ్ళకి రూట్. అంటే సర్వర్స్ కి ఒక్కొక్క రూటర్ ఉంటారు, అది రూట్ యూజర్ ఉంటారా అండి? ఒకరు కాదండి, అదే కదా నేను చెప్పింది. ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న కంపెనీ అనుకోండి, ఒకటే పెట్టుకుంటారు. ఒక 10 సర్వర్స్ ఉన్నాయనుకో, ఒకరినే రూట్ కి పెట్టుకుని అన్ని మేనేజ్ చేస్తాడు. ఓకే, అట్లా. పెద్ద కంపెనీ ఇప్పుడు IBM ఉంది, దాంట్లో 2000-3000 సర్వర్లు ఉంటాయి. సో దాంట్లో అటు ఇటు 300 మంది రూట్స్ ఉంటారు దాంట్లో. అంటే వాళ్ళు డెడికేట్ చేసేసుకుంటారు. మళ్ళీ క్లారిఫికేషన్, ఒక 20 సర్వర్లు ఒక అసైన్ చేసేసి ఒక ప్రాజెక్ట్ లాగా ఎట్లా పెడతారు, పెట్టేసి దానికి ఒక రూట్ పెట్టేస్తారు. ఆ రూట్ మొత్తం హ్యాండిల్ చేసుకుంటారు. ఆ రూట్ ఇంకా వాడే పర్మిషన్స్ అన్ని చేసుకుంటా ఉంటారు. నార్మల్ యూజర్స్ నార్మల్ యూజర్స్ అందరూ రూట్ యూజర్ కంట్రోల్ లో ఉంటారు కదా, కంపల్సరీ ఉండాలి. ఓకే, సో అది ఇలా ఉంటుందండి మనకు. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? రూట్ యూజర్కి వచ్చాను. ఓకే, రూట్ యూజర్కి వచ్చానండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆ ఫోల్డర్స్ చూసాం మనం. ఆ ఫోల్డర్స్లో డేటా ఏముందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఏం లేదండి, సింపుల్. నేను ఎక్కడున్నాను? రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. అవునా? ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ కొడితే ఇదే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఏముంటో చూస్తున్నాను నేను. అంతే సింపుల్గా LS అని కొడితే లాంగ్ లిస్టింగ్ అని అర్థం. దాని లోపల ఏం డేటా ఉందో చూపిస్తుంది నాకు. ఓకే, ఇది ఏంది? ఇది రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. దీంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయంటే రూట్ యూజర్ యొక్క హోమ్ అంటే ఏముంటాయండి? హోమ్లో పర్సనల్ థింగ్స్ కదా ఉంటాయి, అవునా? సో వాడు రూట్ యూజర్ ఇక్కడ వర్క్ చేసుకుంటాడు. వాడు రూట్ యూజర్ వర్క్ చేసుకునే ప్లేస్ అండి ఇది. రూట్ యూజర్ యొక్క హోమ్ ఇది. ఓకే, అదన్నమాట. ఇక్కడ వాడు పర్సనల్ ఫైల్స్ ని క్రియేట్ చేసుకున్నాడండి. హలో అని, రాకేష్ సంతు అని ఏదో క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, అలా ఉంటాయి. నెక్స్ట్ ఇదే రూట్ యూజర్ కి ఇంకొక ప్లేస్ ఉంటుంది కదా. ఏం ప్లేస్ అది? రూట్ డైరెక్టరీ. దీంట్లోకి పోతుంది. దీంట్లో ఏమున్నాయి? ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇలా ఉంటుంది అది ఫోల్డరు. ఈ ఫోల్డర్లో ఏమున్నాయని చూడాలంటే LS కొడితే చూసారా ఏమున్నాయి? బిన్ను, బూటు, ఇవన్నీ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అండి. మనకు విండోస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ C డ్రైవ్లోకి పోతుంది మొత్తం డిఫాల్ట్గా. అవునా? C డ్రైవ్ లోపల ఎప్పుడైనా చూసారా మీరు? C డ్రైవ్కి పోయినప్పుడు మనకేముంటుంది ఇక్కడ? ఇది రూట్ అనుకోండి, ఇది రూట్ లాగా. ఈ C డ్రైవ్ లోపల చూసారా ప్రోగ్రామింగ్ ఫైల్స్, యూజర్స్ ఇవన్నీ ఉంటాయి. అవునా? ఫోల్డర్స్గా ఉంటాయి. ఇట్లా కేటగరైజ్ చేసి పెట్టుకుంటాడు. ఏముంటాయంటే మనకు డీటెయిల్గా తెలియదు. దీంట్లో మనకి ఏవో తెలుసు అంటే ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ ఏదో ఓపెన్ చేస్తాం అప్పుడప్పుడు, ఏదో అవసరం పడి. దాని తర్వాత ఈ యూజర్ ఏదో ఓపెన్ చేస్తాం. అంతమించి ఏమైనా వాడతామండి వీటిలో మనం? ఈ 2 ఫోల్డర్స్ తప్ప. సో ఇట్లా ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఈ C డ్రైవ్లో ఇన్స్టాల్ అయ్యి దాని యొక్క ఫోల్డర్స్ అన్ని దీని లోపల ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం C లోపల పోయి మూవీస్ కాపీ చేసుకొని మూవీస్ పేస్ట్ చేసి సాంగ్స్ అన్ని చూడొచ్చా అండి? చూడొచ్చు. ఓకే, కానీ రికమెండబుల్ కాదు. ఎందుకంటే పొరపాటున ఏదైనా డిలీట్ అయిపోయి ఏదైనా ఫైల్ డిలీట్ అయిందంటే మొత్తం OS క్రాష్ అవుతుంది.
అదే విధంగా కూడా ఇక్కడ కూడా అంతే. అక్కడ సి ఎలాగో ఇక్కడ ఈ ఫార్వర్డ్ సింబల్ ఉంది చూసారా, ఫార్వర్డ్ స్లాష్ సింబల్, ఇది ఇక్కడ రూట్ డైరెక్టరీ. ఈ రూట్ డైరెక్టరీ లోపల ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఆ టైప్ అన్నమాట. విండోస్తో కంపేర్ చేస్తున్నాం, అవన్నీ ఉంటాయి దీంట్లో. సో దీంట్లో కూడా మనం అన్ని మనకి ఏం అవసరం లేదు. 2-3 ఫోల్డర్స్ మనకి ఏ కావాలో అవి నేను చూపిస్తాను. దాంట్లో ఏం ఉన్నాయో తెలుసుకోవాలి అంతే, అంతమించి ఏం అవసరం ఉండదు దీంట్లో. ఓకే, అవి నేను చెప్తాను. సో మనం ఇప్పుడు ఏం డేటా ఉందో చూడాలి అంతే. రూట్ యూజర్లో హోమ్లో ఏముంటుంది, హోమ్ డైరెక్టరీలో వాడు పర్సనల్గా ఉంటాయి. వాడు హోమ్ కాబట్టి వాడు పర్సనల్గా వాడు ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, వాడు అక్కడ వర్క్ చేస్తాడని అర్థం పర్సనల్ అంటే. ఓకే, నెక్స్ట్ రూట్ డైరెక్టరీ వెళ్తే రూట్ డైరెక్టరీ ఏముంటాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఉంటాయండి. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇది ఈ యూజర్కి అయిపోయింది. ఇప్పుడు ఏం ఫోల్డర్స్లో ఏ ఫోల్డర్స్లో ఏ డేటా ఉంటుందో చూసాం, తెలిసింది మనకు. ఇప్పుడు చూద్దాం దాని గురించి వెళ్దాము డెప్త్గా. మళ్ళీ ఇప్పుడు నార్మల్ యూజర్కి వెళ్ళిపోతున్నాను అండి. మళ్ళీ నార్మల్ యూజర్ కూడా వెళ్తున్నాను. సారీ టీకే. సో ఇప్పుడు నార్మల్ యూజర్కి వెళ్ళాను. దీంట్లో కూడా ఏమున్నాయో చూద్దాం. సో ఎల్ఎస్ఎన్ కొడుతున్నాను అండి. ఇప్పుడు ఇది ఏంది, ఇది నార్మల్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ అండి. అవునా, దీంట్లో ఈ ఫోల్డర్లు ఏమున్నాయి ఎల్ఎస్ఎన్ కొడుతున్నాను. ఏమున్నాయో చూసారు ఇక్కడ కూడా. మళ్ళీ కలర్ మ్యాచ్ చేయొద్దండి. అక్కడ బ్లూ వచ్చింది ఇక్కడ బ్లూ వచ్చింది కదా అని రెండు ఒకటే అనకండి. కలర్ గురించి వదిలేసేయండి. ఇక్కడ చూడండి డౌన్లోడ్స్, మ్యూజిక్, పిక్చర్స్ ఇలా ఉన్నాయంటే అర్థమైంది వాడు హోమ్ అని కదా అర్థం, వాడు వర్క్ చేసుకునే ప్లేస్ అని. డెస్క్టాప్, మూవీస్, పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాడు వర్క్ చేసుకోవచ్చు. నేనేం వర్క్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం ఫైల్స్ లేవు, నాకు క్రియేట్ చేసుకోవచ్చు. నార్మల్ యూజర్ వర్క్ చేసే ప్లేస్ అండి, అంటే మనం వర్క్ చేసే ప్లేస్ ఇది. ఓకే, మనం వర్క్ చేసే ప్లేస్ ఇది. నెక్స్ట్ ఇది కూడా ఇంకోటి ఉంటుందిగా, నార్మల్ యూజర్కి ఇంకోటి ఉంటుందిగా డైరెక్టరీ. సో అది చూస్తే ఏంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని కొడితే ఇది. ఈ ఫోల్డర్లో ఏముంటాయి, ఇందాక ఏమున్నాయి ఈ ఫోల్డర్లో అవే కదా ఉంటాయి. ఫోల్డర్ మారినప్పుడు ఫోల్డర్ సేమ్ అయినప్పుడు దాంట్లో డేటా కూడా సేమే కదా అవుతుంది. ఎల్ఎస్ఎన్ కొడితే సేమ్. ఏమున్నాయి ఇక్కడ, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్. సో ఇప్పుడు మనం విండోస్లో 2-3 యూజర్స్ ఉంటారు. యూజర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు విండోస్లో. ఒక యూజర్కి సి డ్రైవ్ వేరేగా ఉంటుందా, ఇంకొక యూజర్కి వేరేగా ఉంటుందా? ఎంత 10 మంది యూజర్స్ క్రియేట్ చేసినా సరే అందరికి సి డ్రైవ్ ఒకటే కదా. సో అదే విధంగా ఇక్కడ ఎంతమంది యూజర్స్ ఉన్నా కానీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్ ఈ డ్రైవ్ ఒకటే, ఈ రూట్ డైరెక్టరీ అనేది ఒకటే. దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ లోపల ఫైల్స్ సంథింగ్ ఉంటాయి. సో అది ఓకేనా, క్లారిటీ అయింది, వచ్చిందండి. హలో 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 యా, వినబడుతుందా? యా ఇక్కడ ఓకేనా, మనకి ఏమేమి ఉంటాయి చూసాం. ఓకే, నాకు ఇప్పుడు డెస్క్టాప్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అనేది కనబడుతుంది కదా. అవును, ఇప్పుడు మనకు రూట్ యూజర్ అయినా హోమ్ యూజర్ అయినా మీరు ఒక్కరే పని చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు కదా ఇక్కడ. అవును, ఒకరే. సేమ్ డాక్యుమెంట్స్ ఉండాలి కదా ఎక్కడ? ఇప్పుడు పైకి వెళ్ళండి ఒకసారి. ఎక్కడ సేమ్ డాక్యుమెంట్స్? పైకి ఇంకో ఈ హోమ్ ఆ హోమ్ ఒకటే ఉండాలంటారా? మీరు ఒకరే యూజర్ కదా. నేను ఒకటే యూజర్ అంటే ఇప్పుడు మనం లోకల్ గా ఇన్స్టాల్ చేసుకున్నాం. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, నా ఇష్టం. ఇక్కడ నా పాస్వర్డ్లు అన్ని నాయి ఉన్నాయి కాబట్టి నేను ఎట్లయినా పోతున్నాను. ఇక్కడ మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుని మీ ఇష్టం అది. అట్లా నేను ఇక్కడే వర్క్ చేస్తాను, రూట్ లోనే వర్క్ చేసి చూపిస్తుంటాను అందరికి కాబట్టి ఇక్కడ క్రియేట్ చేశాను. నేను నార్మల్ యూజర్ లో వర్క్ చేయలేదు. ఎందుకంటే ఫోల్డర్స్ డిలీట్ చేశారా అండి అవి డాక్యుమెంట్స్ అవన్నీ? లేదు, రూట్కి ఇలా రావు. రూట్ ఖాళీగా వస్తుంది. ఇలాగ ఏదో 2 ఫైల్స్ ఉంటాయి. ఇలాగా అనకొండ ఫైల్, ఇంకోటి ఇన్స్టాల్, ఈ 3 ఉంటాయి అంతే. ఈ 3 ఉంటాయి. ఇన్స్టాల్ లాగ్ ఒకటి, ఈ అనకొండ ఒకటి, ఈ 3 ఉంటాయి. ఇవన్నీ నేను క్రియేట్ చేశాను. రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీకి ఓన్లీ డిఫాల్ట్ గా ఈ 3 వస్తాయి అంటారు. అంతే. ఓకే రైట్. మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్స్ అన్ని అవి ఇవన్నీ నేను క్రియేట్ చేసినట్టు మీరు వర్క్ చేసుకున్నారు. మీరు ఈ ఫైల్స్ గురించి కాన్సన్ట్రేషన్ చేయొద్దు. అనకొండ వస్తుంది, దీంట్లో ఇది వస్తుంది అని. దీంట్లో ఏమి రావు అనుకోండి. ఓకే, మనం ఇక్కడ వర్క్ చేసుకోవాలా, ఖాళీగా ఉంటుంది అనుకోండి. లేకపోతే ఏమైంది, ఓకే దీంట్లో ఏమి రాకపోయినా పర్లేదు. దీంట్లో ఇవన్నీ వచ్చినా వేస్ట్, ఏముంది మనకి ఏం కాదు. సో అదన్నమాట, మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. మనం ఆడ వర్క్ చేయాల్సింది ఇక్కడ. నేను ఎందుకు రూట్లో వర్క్ చేస్తానంటే పర్మిషన్స్ ఇవన్నీ చేయాలంటే అక్కడే ఉంటుంది పర్మిషన్, రూట్కే ఉంటుంది పర్మిషన్. అందుకని నార్మల్ యూజర్లో చేయలేరు. సో అందుకని నేను అక్కడ చేస్తున్నాను అంతే.
కొన్ని టాపిక్స్ మనకు ఆడ చూపించాలి కాబట్టి నేను ప్రతిసారి మళ్ళీ రూట్కి పోవడం అది టైం వేస్ట్ అవుతుంది, నేను రూట్ అని చేసి చూపిస్తాను అన్నమాట. అంతే, మనకి ఎంతవరకు ఉంటే నేను చెప్తూ ఉంటాను మీకు. అందుకే కదా ఇండెక్స్లో చూపించింది మనకి 7 దాకే మనకు ఉండేదని. ఎక్కడది? సో మనకి 7 దాకే మనం అది చేసేదన్నమాట. ఇవన్నీ మనకు పర్మిషన్స్ ఉండవు, ఫైల్ పర్మిషన్స్ మనకు ఉండవు, యూజర్ గ్రూప్స్ మనం ఏం క్రియేట్ చేయము, ప్యాకేజెస్ మనం కొన్నిసార్లు ఇస్తారు మన పర్మిషన్స్. ఇది మనకు కాన్సెప్ట్ కావాలి, కమాండ్స్ ఏం పనికిరావు మనకి. ఇది జెన్కిన్స్లో వస్తుంది, కానీ ఇక్కడ ప్రాక్టికల్ చేసి చూపించచ్చని ఇక్కడే చెప్తున్నాను. యాక్చువల్గా ఇది లైనక్స్ కాన్సెప్ట్. సో అదనమాట. క్లియర్ అండి? యా యా అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. క్లియర్ అండి. ఓకే, సో మనం ఏం చేయలేదు, టర్మినల్ ఒకటి చూసాం. ఇప్పుడు మనకు అంత ఐడియా వచ్చిందా? ఇదంటే ఏంటి, నార్మల్ యూజరు @ ఇది సర్వర్ నేమ్ అండి, నేను పెట్టుకున్న సర్వర్ నేమ్. ఇది చూడాలంటే మీరు హోస్ట్ నేమ్ అని కొడితే ఇట్లా వస్తుంది, హోస్ట్ నేమ్ అని కొడితే. ఓకే, హోస్ట్ నేమ్ అని కొడితే ఇట్లా వస్తుంది. సో మనం ఏం చూసాం ఇట్లా, ఇంకేమున్నాయి, అంతే. ఇది టర్మినల్ అండి, దీని గురించి తెలుసుకోవాలి మనం, దీంట్లో వర్క్ చేస్తాం కాబట్టి దీని గురించి తెలుసుకోవాలని చెప్తున్నాను నేను, అంతే. ఇది ఒక కాన్సెప్ట్ ఏం కాదు, సో ఇది కావాలి మనకు. సో అదండి. ఇంకా మీరు ఇంకేమున్నాయి చూపించడానికి ఇక్కడ? సో అది మనం కవర్ చేసిన కమాండ్స్ ఏమున్నాయి ఈరోజు మనం ఇక్కడ? ఒకటి సిడి, ఒకటి స్విచ్ యూజరు, ఇంకా pwd, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇంకా ls, లాంగ్ లిస్టింగ్, ఇంకా host name, ఇంకా and cd/. ఇంకా అన్ని ఒకటి చేంజ్ డైరెక్టరీసే కదా, ఎట్లా అంత చేంజ్ డైరెక్టరీసే కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ మనం చూసింది మనం. ఓకే యా ఓకే. ఇప్పుడు ఆ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఇవంటి తెలిసిందే. ఇంకా మనం ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి దీంతో చెప్పేది ఏముండదు మనకు, వీటితో పని ఏం లేదు. మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ అదే ఫైల్స్ని క్రియేట్ చేసుకుంటూ పోతుంటాం. మనం మాట్లాడుకోవాల్సింది కొద్దిగా ఈ రూట్ డైరెక్టరీలో ఏమేమి ఉంటాయో మాట్లాడుకోవాలా. సో ఇవన్నీ మనం వాడము, మనం వాడేది ఒక 3 ఉంటాయి అంతే. సో కొన్ని ఫైల్స్ ఎక్స్ట్రా కూడా నేను కవర్ చేస్తాను. ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏ ఫోల్డర్లో ఏముంటాయి అంతే. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ విండోస్లో ఇన్స్టాల్ చేశారు, ఎక్కడ ఇన్స్టాల్ అయిందంటే ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటుంది చూడంటాం. ఎలా తెలుసు నీకు? ఫస్ట్ ఒకసారి తెలిసింది నీకు, అంతే. ప్రోగ్రామ్ ఫైల్స్ తెలిసింది, అంతేగాని ప్రోగ్రామ్ ఫైల్స్లో పోయి చూస్తావు, అంతేగాని ఇంకేమైనా చేస్తాం అక్కడ మనం? ఏం చేయలేము, ఏం చేయకూడదు కూడా. సో పోతుంది మొత్తం, కరప్ట్ అయిపోతాయి. కొన్ని అన్నీ కాదు, మళ్ళీ కొన్ని ఫోల్డర్స్లో ఏదైనా చేస్తే ఓఎస్ కరప్ట్ అయిపోతుంది. సో అది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. ఏం ఫోల్డర్స్ మనకు కావాల్సింది. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు బిన్ అండి. ఓకే, బిన్ అని వెళ్దామంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఏం కాదు మనకు, జస్ట్ ఏముంటుందని చెప్తూ వెళ్ళిపోతున్నాం బ్రీఫ్గా, మీకు ఐడియా వస్తుంది అంతే. బిన్ అంటే ఇక్కడ నార్మల్ యూజర్ యూజ్ చేసే కమాండ్స్ అన్ని దీంట్లో ఉంటాయండి. ఓకే, నార్మల్ యూజర్ యూజ్ చేసే కమాండ్స్ దీంట్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా వాడతామంటే ఆ సిచ్యువేషన్ రావడం రేర్ అయిపోతుంది. సో నార్మల్ యూజర్ యూజ్ చేసే కమాండ్స్ ఎటు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అంతే అండి, ఆడ వరకే కావాల్సింది, మనం ఇంకేం అవసరం లేదు వీటిల్లో. బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ టు ఎస్బిన్ అండి. ఎస్బిన్ దీంట్లో ఏముంటాయంటే రూట్ యూజర్ యూజ్ చేసే కమాండ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఓకే, అంతే. నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ టు బూట్. బూట్ అనే ఫోల్డర్, ఈ ఫోల్డర్లో ఏముంటుందంటే బూటబుల్ ఫైల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఒక బూటబుల్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే విఎం లిజ్ అని కర్నల్ ఇమేజ్. కర్నల్ అంటే ఐడియా ఉందంటే, కర్నల్ అంటే ఏందని లేదు, విండోస్ కూడా ఉంటుంది లోపల. ఆపరేటింగ్ సిస్టమ్కి హార్ట్ లాగా ఉంటుంది కర్నల్ అనేది. మన ఇంటర్ఫేస్, మన హార్డ్వేర్కి మన ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్యలో ఉంటుంది, మధ్యలో ఇంటర్ప్రిటర్గా యాక్ట్ చేసి మనకు సర్వీస్ ఇస్తుంటుంది మనకు కర్నల్ అనేది. ఓకే, ఆ ఇమేజ్ ఇక్కడ కర్నల్ ఇమేజెస్ లాగా ఉంటాయి ఇక్కడ. సో అవి వీటిలో ఏం చేయం మనం. సో జస్ట్ ఫోల్డర్లో ఏముంది తెలుసుకుంటాం, ఏమి చేయలేము వీటిని. సో అంతే. ఆ బూటబుల్ ఫైల్స్ ఇక్కడ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బూటబుల్ ఫైల్స్ బూట్లో ఉంటాయి. సో ఇవి తెలుసుకుంటే దాంట్లో పోకూడదని కూడా తెలుసుకుంటుంది తెలుస్తుంది మనకు. నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ టు మీడియా ఉంటుందండి. మీడియా కొద్దిగా మనకు అవసరం. మీడియాలో ఏముంటుంది చూడండి, ఇక్కడ చూసారా సిడి రాము, ఆర్హెచ్ఎల్ డిస్క్, ఇవే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి సిడి రామ్, ఇక్కడ ఆర్హెచ్ఎల్. ఇది ఇప్పుడు ఈ ఓఎస్ అండి మీకు పంపిపోయేది నేను, ఇదే ఆర్హెచ్ఎల్ 6.4 64 బిట్ డిస్క్ 1, ఇదే మీకు పంపిపోయేది క్లాస్ అయిన తర్వాత. సో ఇవి నేను డిస్క్స్ ఇన్సర్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తాయి. అసలు మీడియా అంటే ఏంటంటే, మనం అప్పుడు పెన్ డ్రైవ్ పెడతామా విండోస్లో, పెన్ డ్రైవ్ పెడితే మనకు పాపప్ వస్తుంది, యువర్ సో డివైస్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్ అని, అవునా? అట్లాగా పాపప్స్ ఉండవు మనకి లైనక్స్లో. ఓకే, అందుకని మనకి ఏంటంటే ఈ మీడియా అనే ఫోల్డర్ లోపలికి పోతాయండి. సో ఆ ఫోల్డర్ లోపల పోయి చూడాలండి మనం,
ఓకే. సో మీ లైనక్స్లో మనకి లగ్జరీస్ ఉండవు మనకు. మనకి ఆల్రెడీ మేలు మన నార్మల్ యూజర్స్ కానీ కొన్ని లిమిటేషన్స్. రూట్ యూజర్ పని పరిస్థితి ఏంది, వాళ్ళు అన్నీ దీంట్లోనే చేయాలి పాపం. అప్పుడు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది విండోస్తో పోల్చుకుని. విండోస్లో అన్ని లగ్జరీస్ ఉంటాయి, అందుకే పోతుంది సెక్యూరిటీ లేకుండా. ఓకే. అట్లా మనం మీడియాలోకి పోయి దీన్ని రిమూవల్ మీడియాస్ అంటారు దీన్ని, ఈ ఫోల్డర్ని. అంటే మనం ఏదైనా పెన్ డ్రైవ్ పెట్టినా ఏదైనా అటాచ్ చేసిన సిస్టమ్కి ఏడు కనబడుతుంది, ఈ మీడియా అనే ఫోల్డర్లో కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ టు ఈటీసీ అని ఉంటుందండి మనకు. ఓకే. ఈటీసీకి వెళ్ళామంటే ఇది ఇంపార్టెంట్ అండి మనకు, ఇది ఒకటి బాగా వాడతాం. దీనిలో ఒక చాలా ఫైల్స్ ఉంటాయి, మనం వాడేది ఒక 3 to 4 ఫైల్స్ వాడతాం అంతే. ఈటీసీ అంటే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి అంతా కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండి ఇవి. ఓకే. ఏంది కాన్ఫిగరేషన్ ఫైల్స్. మనం దీంట్లో 3-4 ఫైల్స్ వాడతాము, మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈటీసీలో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే ఏముంటాయి, ఫైల్స్ లోపల కూడా టెక్స్టే ఉంటుందండి. దీంట్లో ఏదో ఉంటుంది అనుకోవద్దు, ఫైల్స్ లోపల ఏముంటుంది, టెక్స్టే ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను. ఓకే. నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ టు హోమ్లో ఏముంటాయి, హోమ్ డైరెక్టరీ ఉంటుందండి. హోమ్లో ఏముంటాయంటే నా చెఫ్ డీకే ఉంది, నా యూజర్ నేమ్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఇంకొక యూజర్ని క్రియేట్ చేసి ఇక్కడ చూపిస్తుంది, అది ఎంతమంది యూజర్స్ ఉన్నారో ఈ హోమ్లో చూపిస్తుందండి. ఓకే. సో అట్లాగా మనకు నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ టు ఇంకేమున్నాయి, బ్యార్ ఉంది. ఓకే. వ్యార్లో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒక పర్టికులర్ యూజర్కి ఏదైనా మెయిల్స్ పంపినప్పుడు ఈ ఫోల్డర్లోకి వస్తుందండి. ఈ స్పూల్ లోపల మెయిల్ అనేది ఉంటుంది, దాని లోపలికి వస్తుంది ఇన్బాక్స్ లాగా. మనం ఆ మెయిల్స్ చూసుకోవాలంటే ఇక్కడ పోయి చూసుకోవాలి, అది అందుకు వ్యార్ యూజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ www అని ఉంది చూసారా, ఇదేంటంటే కొన్నిసార్లు వెబ్ అప్లికేషన్స్ ఆ రూట్ డాక్యుమెంట్ ఇక్కడ పెడతారండి, ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి నావిగేషన్ ఇస్తారు. www ఇక్కడ నుంచి ఈ ఫోల్డర్ వాడతారు అట్లా. సో అందుకు యూజ్ అవుతుంది. ఇక్కడ మెయిల్స్ ఎప్పుడు వస్తాయో మనకు ఆటోమేషన్ కాన్సెప్ట్లో మెయిల్ సెట్ చేస్తాం మనం, నార్మల్ యూజర్కి ఒక అసైన్ చేయడం మెయిల్, అప్పుడు చెప్తాను నేను, ఎడికే వస్తాను అప్పుడు మీకు అప్పుడు అర్థం అవుతుంది. నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ టు యారో. సో ఇవ్వండి, ఇంకా మనకు అంత ఇంకా ఇంపార్టెంట్ అంటే లాగ్స్, ఓపీటీ, మనకి చేంజ్ డైరెక్టరీ టు యూజర్ ఉంటుంది. అది యూజర్ అంటే ఏంటంటే యూజర్లు ఏముంటాయంటే మనం డిఫాల్ట్గా మనం ఏదైనా ఇన్స్టాల్ చేస్తే ఎక్కడికి పోతాయండి, మనం ఇన్స్టాల్ చేస్తే సీలోకి పోతాయి. అట్లాగే ఏదైనా ఇన్స్టాల్ చేసి ఇక్కడ యూజర్లోకి పోతాయండి. అట్లాగే మనకు ఇంకోటి ఉంటుంది చేంజ్ డైరెక్టరీ టు ఓపీటీ అని, ఓపీటీ ఉంటుంది. చేంజ్ డైరెక్టరీ టు ఓపీటీ అంటే ఆప్షనల్ ఫోల్డర్ అండి, ఎంటీ ఫోల్డర్ ఉంటుంది బై డిఫాల్ట్ ఇది. ఓకే. దీని లోపల ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా మనకు డిఈఎఫ్ ఉన్నాయి కదా, మనం ఏదైనా పాత్ కూడా మార్చుకోవచ్చు కదా, మనం సిలోకి పోయి ఇన్స్టాల్ అవ్వకుండా దాన్ని రీడైరెక్ట్ చేయొచ్చు మనం డీకో ఈకో అట్లా చేసుకొని ఈ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ టూల్స్ అని. సో అలా యూజ్ అవుతుంది మనకు. యా ఇలా. సో ఇలా ఉంటాయండి మనకు ఫోల్డర్స్. యా. ఓకే. అవి అండి మనకి మెయిన్, మనకి ఈటీసీ, ఆ మీడియా, హోమ్, ఆ వ్యారు, అంతే. ఈ 4 ఒక ఇంపార్టెంట్ అండి. కొరవంతా మనకు ఓపీటీ అంటే ఆప్షనల్, ఖాళీగా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజర్ అంటే దాంట్లో ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి, జస్ట్ అవి తెలుసుకోవాలి. కొరవన్నీ మనకి అంత ఏమీ యూజ్ కావన్నమాట, జస్ట్ తెలుసుకోవడం ఎందుకు ఏముంది అంటే అంతే. సో ఇవి మనకు ఏముంటాయో తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం క్రియేట్ చేస్తాం, ఇక్కడ మనం క్రియేట్ చేసేటివి అనుకోండి ఇక్కడ అన్ని. సో ఇది అన్నమాట మనకు టెర్మినల్ గురించి. ఓకే. ఇప్పుడు దాకా ఏమన్నా క్లియరా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు VMware సాఫ్ట్వేర్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ మనం రెడ్ హ్యాట్ యూజ్ చేస్తున్నాం, మీ ఇష్టం, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే సేమ్ కామెంట్స్ సేమా అన్నిట్లలో? కమాండ్స్ ఓకే, అన్నిట్లో సేమ్ అంటే వీటిల్లో సేమ్ అండి. అక్కడది అది డిలీట్ చేశాను. సేమ్ అంటే సెంటోస్, ఫెడోరా, రెడ్ హ్యాట్, ఈ యొక్క ఫ్యామిలీ, ఈ యొక్క కుటుంబం లాగా ఇవి ఆల్మోస్ట్ 99% సేమ్ ఉంటాయి ఈ 3 మటుకు. ఉబంటులో కొద్దిగా సింటాక్స్ మారుతుంది, ఒక 10% డిఫరెన్స్ వస్తుందండి. ఆడేదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఏపీటీ గెట్ అని కొట్టి ఇన్స్టాల్ చేస్తారు. ఇక్కడ ఏదైనా చేయాలంటే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎం కొడతాం, ఎం ఇన్స్టాల్ అని. ఓకే. అంటే
ఎల్లో డాక్ అప్డేట్ మాడిఫైయర్ చెప్తాను నేను, ప్యాకేజెస్లో వస్తుంది. ఓకే. సో అట్లా మనకు డిఫరెన్సెస్ అడిగారు కదా, అందుకని అది చెప్పాను. ఓకే, మనకు స్లైట్ 10 to 12% డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా సింటాక్సెస్ మారుతాయి, అంతేగాని యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది మొత్తం. మనకు ఏ లైనక్స్ అయినా సరే అదే ఫాలో అవ్వాల్సిందే. సో మీరు సెంటోస్ కూడా చెప్తారండి ఇప్పుడు? అయ్యో, ఇన్ని వాయిస్లు ఎందుకండి మనకు? రెడ్ హ్యాట్ ఒకటే చెప్తారు కాదు, మనకు అన్ని ఒకటే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పేటిఎం ఉంది అవునా, అట్లా అది వ్యాలెట్ ఫార్ములా. మొబిక్విక్ ఇంకా చాలా ఒక 100 ఉన్నాయి వ్యాలెట్స్ మార్కెట్ అవునా. అన్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుతున్నారా మీరు? ఓకే. ఏది వాడుతున్నారు? పేటిఎం వాడుతున్నారు. ఎందుకు? బయటకు పోతే అడుగుతున్నారు, మార్కెట్ అదే ఉంది కాబట్టి. సో అలాగే రెడ్ హ్యాట్కే మార్కెట్ ఉందని నేను చెప్పట్లేదు, ఏదైనా ఒకటే అని చెప్తాను. ఇక్కడ మార్కెట్ గురించి మాట్లాడట్లేదు నేను ఇప్పుడు ఈ సందర్భంలో. ఏదైనా ఒకటే ఏంది వ్యాలిడ్ ఫార్ములా అది. సో ఏదైనా ఓఎస్ ఫార్ములా ఇది ఒకటే, లైనక్స్ ఏదైనా ఒకటే, దేని మీదనే వర్క్ చేసుకోమంటారు. అందుకే చూసారా, ఎందుకంటే దేని ఉబంటు, మనం యూట్యూబ్ లో వీడియో చూస్తుంటే ఒకడు ఉబంటులో చెప్తాడు, ఒకరు దాంట్లో చెప్తాడు, అన్ని కాన్సెప్ట్ అంతా దాంట్లోనే చెప్తుంటారు. ఏదైనా ఓకే, సెంటోఎస్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ కాదండి, అన్ని ఓఎస్ లో ఒకటేనండి. సేమ్ కమాండ్స్ ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ సెంటోఎస్, ఫెడోరా, రెడ్ హ్యాట్ అయితే 99% ఉంటుంది, 1% ఎక్కడో డిఫరెంట్. ఆ డిఫరెన్స్ ఏంటో కూడా మెయిన్ ఏంటంటే ఆ 1% లో కూడా హాఫ్ డిఫరెన్స్ ఏంటంటే అది ఈ ఓపెన్ సోర్స్, అది లైసెన్స్డ్ అంతే. ఓకే, సో మనకు సెంటోఎస్ ఇది ఓకే మీకు తెలియదు కాబట్టి ఓకే నో ప్రాబ్లం. సెంటోఎస్ అది ఇది ఏమనుకో మొత్తం ఒకటే అండి. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి, ఉబంటు చేసుకోండి, మీకు ఇదే వస్తాయి చూడండి కావాల్సింది. నార్మల్ యూజర్కి ఏ యూజర్ అయినా ఏదైనా ఒకటే అండి. కొన్ని రూట్ యూజర్కి కొద్దిగా, అది కూడా రూట్ యూజర్కి ఆ సింటాక్సెస్ చేంజెస్ ఉంటాయి. వాడు ఎందుకంటే వాడు ప్రతి పని చేస్తాడు కాబట్టి, మనం దీంట్లో అంతా చేయం కాబట్టి ఏ యూజర్ అయినా ఏ లైనక్స్ అయినా వేసుకోండి మీరు, ప్రాబ్లమే లేదు. ఓకే, మ్యాక్ వాళ్ళు అయితే వాళ్ళ టెర్మినల్లోనే వర్క్ చేస్తారు, వాళ్ళకు లైనక్స్ అవసరం లేదు, వాళ్ళ మ్యాక్ టెర్మినల్ ఉంది కదా అది సరిపోద్ది, వాళ్ళు ఇంకేం మళ్ళీ ఓఎస్ వేయాల్సిన అవసరం లేదు. సో అది సెంటోఎస్ అది ఇది సెంటోఎస్ ఒకసారి మన ఫెడోరా అన్ని అట్లా కాదండి, మొత్తం ఏదైనా ఒకటి మీరు చూసుకోవచ్చు, గూగుల్లో కొట్టండి, నా మాటలు నమ్మకపోయినా. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, సో కంపెనీస్ రెడ్ హ్యాట్ వాడతాయండి, నాకు తెలిసిన వరకు, నా నాలెడ్జ్ ప్రకారం కంపెనీస్ రెడ్ హ్యాట్ ఎక్కువ వాడతాయి. హలో, సైలెంట్ అయిపోయారండి? ఓకేనండి, మ్యూట్ అయిపోయారా? ఓకే అండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం, మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఓకే, కొన్ని మనం ఒక టైప్స్ ఆఫ్, ఇప్పుడు మనకు ఇదంతా కొద్దిగా బోర్ కొట్టుంటుంది, మనం టైప్స్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయడం చూద్దామండి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయడం చూద్దాము. ఒక 4 టైప్స్ ఉంటాయండి, మనకు ఏ సందర్భంలో ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 4 టైప్స్ ఉంటాయి, చూద్దాం ఇప్పుడు ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి. నేను ఎక్కడున్నానండి? హలో, రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీ ఉన్నారండి. కరెక్ట్, ఓకే, లైన్లోకి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు నేను ఫైల్స్ క్రియేట్ చేస్తున్నానండి. ఓకే, ఫైల్స్, ఇప్పుడు నేను క్యాట్ అనే కమాండ్ ఉందండి ఫైల్స్కి, క్యాట్ గ్రేటర్ దెన్ సింబల్, ఓకే, మనకు వచ్చేసి క్రాంతి ఫైల్ నేమ్, ఓకే, ఇట్లా ఇస్తాం. క్యాట్ అంటే కన్కాటినేషన్ అంటారు దీన్ని. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి మనం ఏంది మెసేజ్ ఇవ్వమంటుంది, ఫైల్లోకి డేటాని ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు ఓకే, నేను ఎంటర్ చేస్తున్నా, హాయ్ సంథింగ్ ఏదో చేశాను. సో Ctrl+C అని కొట్టాలండి, దీన్ని బయటికి రావాలంటే ఇటు కొట్టుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటుంది అది. ఓకేనా, సో దీన్ని బయటికి రావాలంటే ఏం చేయాలంటే Ctrl+C కొడితే గ్రేస్ఫుల్ లాగౌట్ అని అర్థం. Ctrl+C కొడుతున్నాం, చూసారా బయటకు వచ్చేసింది, అవునా. సో ఇప్పుడు బయటకు వచ్చేసాం అంటే మనకు ఫైల్ క్రియేట్ అయ్యిందండి. ఫైల్ క్రియేట్ అయ్యి క్రాంతి అనే ఫైల్ క్రియేట్ అయ్యి దాని లోపల డేటా కూడా రాసామని అర్థం. ఇప్పుడు ఎల్ఎస్ అని కొడతాం, ఆ ఫైల్ ఉందో లేదో చూడాలి కదా, ఎల్ఎస్ అని కొడుతున్నాను. సో ఎల్ఎస్ అని కొడితే ఈ ఫైల్ ఎక్కడ, క్రాంతి, ఇక్కడ వచ్చింది చూసారా క్రాంతి అనే ఫైల్. సో వచ్చింది ఫైల్, సరిపోయింది. దాంట్లో డేటా ఉందో లేదో చూడాలంటే క్యాట్ క్రాంతి. ఓకేనండి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను చూసారు ఇక్కడ నేనేం ఫాస్ట్గా టైప్ చేయట్లేదు, ఇక్కడ కేఆర్ అని కొట్టాను,
కేఆర్ అని కొట్టి ట్యాబ్ కొట్టానండి అంతే. మెటా క్యారెక్టర్స్ అండి ఇవి. కేతో ఏ ఫైల్స్ లేవు కాబట్టి నాకు వచ్చేసింది. చూసారా, మళ్ళీ కొడతాను చూడండి, నేనేం టైప్ చేయట్లేదు. కే కొట్టి కేతో ఏ ఫైల్స్ లేవు కాబట్టి నాకు ట్యాబ్ కొట్టాను, వచ్చేసింది. అలా మెటా క్యారెక్టర్స్ అలా కూడా వాడుకోవచ్చు మీరు. సో ఇప్పుడు నేను డిస్ప్లే చేయమంటున్నాను, క్రాంతిలో ఉండే డేటాని డిస్ప్లే చేయమంటున్నాను. క్యాట్ డిస్ప్లే అని చూసారా, హాయ్ క్రాంతి వెల్కమ్ టు డెవోప్స్, ఇది ఒకటే ఉందంట దాంట్లో. సో ఇదొకటే, ఈ డేటా ఉందంటున్నాం, ఇదొకటే కాదు, అదేనమాట. ఫైల్ క్రియేట్ చేయడం, క్యాట్ గ్రేటర్ దెన్ సింబల్ ఫైల్ నేమ్. ఓకే, దాంట్లో డేటా ఇస్తాము, దాన్ని చూడడం ఎలా, అదే దాంట్లో డేటా ఉందా లేదని క్యాట్ ఫైల్ నేమ్. ఓకే, అదన్నమాట. ఇది వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఫైల్ ఇన్ లైనక్స్. మనకు ఇంకొక వే ఉంది, టచ్ అనే కమాండ్ అండి. టచ్ అనే కమాండ్తో మనం ఇట్లా క్రియేట్ చేయొచ్చు ఫైల్స్, లైక్ T1, T2, T3. ఇది ఎందుకు వాడతాం అంటే టచ్ కమాండ్ మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి వాడతాం. టచ్ కమాండ్ మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ అంటే 0 KB ఫైల్స్, లోపల డేటా ఏం ఉండదు. మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ చూడండి, ఎట్ ఏ టైం వస్తుంది. చూసారా, ఏం అడగట్లేదు, ఇది డైరెక్ట్ క్రియేట్ చేసేసింది. LS అని కొట్టారా, T1, T2, T3 చూసారా, 3 ఫైల్స్. ఎందుకు యూజ్ చేస్తాం, మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేసినాక యూజ్ చేస్తాం. చూడండి, కావాల్సింది దీంట్లో ఏం డేటా ఉండదు. చూసారా, ఏమైనా ఉందా, ఏముండదు దీంట్లో డేటా. సో ఇది ఒక వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఫైల్స్. మన సిచ్యువేషన్ ఇలా వస్తే ఓకే, ఇలా చేయడం అనమాట. మనకి అన్ని ఆప్షన్స్ మనకు రెడీలో ఉండాలా. సో మనకి ఎలా కంఫర్ట్ అయితే అలా వాడుకుంటూ వెళ్దాం అంతే. ఇప్పుడు ఈ మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ లో డేటా ఇవ్వడానికి ఏం చేయాలండి? డేటా మామూలుగా వాడుకోవచ్చు మీరు, ఒక్కో సింగిల్ ఫైల్స్ని డేటా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. నేను చెప్తాను, ఇంకా మనకు ఉన్నాయి, ఇప్పుడే బిగిన్ అవుతున్నాం కదా, అన్నీ చెప్తూ వస్తాను. ఇది ఒక వన్ వే. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి టీ కమాండ్ ఉంటుంది. ఇప్పుడు మీకు సూట్ అవుతుంది, మీరు అడిగిన డౌట్ కొద్దిగా. టీ కమాండ్, ఈ టీ కమాండ్ ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ ఇంకో ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను, సంథింగ్ H1, H2 అని 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, చూసారా, ఇది కూడా ఎంటర్ చేయమంటుంది. ఇది ఎంటర్ చేశాను, ఏమని హలో ఫైల్స్ అని చెప్పి ఎంటర్ చేశాను, అవునా. సో Ctrl+C కొడుతున్నాను. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఇది ఏమైంది, లాగౌట్ అయిందా, ఒక్క నిమిషం. ఓకే, రాంగ్ సి. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను టీ కమాండ్, H1, H2 అని చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ హలో ఫైల్స్ అని కొట్టాను. ఓకే, ఇప్పుడు చూసారా, ఎంటర్ అని కొడితే మళ్ళీ అదే డేటా చూపిస్తుంది. అంటే దీని లాజిక్ ఏంటంటే, మనం ఏదైతే మనం డేటాని ఈ ఫైల్స్లోకి ఎంటర్ చేయబోతున్నామో ఆ డేటాని చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను Ctrl+C కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూస్తే మనం ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒకే డేటాని మల్టిపుల్ ఫైల్స్లో ఎట్ ఏ టైం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సింగిల్ డేటాని మల్టిపుల్ ఫైల్స్లో ఎట్ ఏ టైం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. చూసుకోండి, ఇప్పుడు H1, H2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. క్యాట్ H1 అని కొట్టండి, హలో ఫైల్స్ వచ్చిందా. ఓకే, సో అట్లాగే H2 అని కొట్టండి, ఫైల్స్ డేటా వచ్చిందా. సాల్వ్ అయిందా మీ క్వశ్చన్కి? ఇప్పుడు సగమే సాల్వ్ అయింది, ఇంకా ఉన్నాయి ఇలాంటివి. సపరేట్గా చేయడం ఒక్కొక్క ఫైల్లోకి మనం ఆల్రెడీ చెప్తాను, మళ్ళీ ఇప్పుడే ఎందుకు చెప్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఫైల్స్ ఇన్ లైనక్స్. ఇది థర్డ్ వే కదా, మూడు చెప్పాను. ఇంకొకటి ఉందండి మనకు VIM. ఇది మామూలుగా ఎడిటర్, ఇది ఒక కాన్సెప్ట్ సపరేట్గా. నేను ఇది కాన్సెప్ట్గా చెప్తాను, ఇది ఇంపార్టెంట్ మనకు. VIM అంటారు, లేకపోతే VI అంటారు, వర్చువల్ డిస్ప్లే ఎడిటర్ అని. సో ఇప్పుడు జస్ట్ మనం ఓన్లీ ఫైల్స్ కాబట్టి ఫైల్స్ క్రియేట్ చేసేకి ఇది కూడా ఒక హెల్ప్ అవుతుంది మనకు, VI అని యూస్ చేసి. ఓకే, నేను ఇప్పుడు ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఏం ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఓకే, నిరంజన్ అని ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, ఇట్లా ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను, సంథింగ్ ఇన్సర్ట్ చేసేసాను. ఓకే, సేవ్ చేసేసాను. నేను చెప్తాను లేదా ఎడిటర్ మనకు ఇంపార్టెంట్, దాని గురించి చెప్తాను, ఎడిటర్ గురించి. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఇది కూడా ఒక VIతో ఫైల్స్ క్రియేట్ చేసి అని చెప్తున్నాను. ఇక్కడ క్రియేట్ చేసేసాను, LS అని కొడుతున్నాను. నిరంజన్ అనే ఫైల్ ఉంది, ఇక్కడ ఉంది మనకు నిరంజన్ అనే ఫైల్. ఇప్పుడు ఆ ఫైల్ డేటా చూడాలంటే ఏం చేయండి, కమాండ్ నిరంజన్ అనే ఫైల్లో నేను డేటా చూడాలి.
క్యాట్ నిరంజన్. క్యాట్ నిరంజన్. చూసారా ఏదో డేటా ఇచ్చాను, అది వచ్చింది డేటా మనకు. ఓకే, సో ఇలా ఈ 4 వేస్ అండి. ఏ వేస్? క్యాట్, టచ్, టిఈ, విఐ. 4 వేస్ ఆఫ్ క్రియేటింగ్ కమాండ్స్. ఈ డిఫరెంట్ వేస్ ఇవి. మనకి ఎలా సిచ్యువేషన్ వచ్చినా కూడా అలా వాడుకుంటూ పోవడమే. సో ఇది ఫైల్స్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ ఫైల్స్ డిలీట్ చేయడం ఎలా చూద్దాం. డిలీట్ చేసేకి కమాండ్ ఏంటంటే ఐడియా ఉంది ఎవరికన్నా? రిమూవ్ ఆర్ఎం. యా, ఇందాకే యా, రిమూవ్ అనే కమాండ్. ఇప్పుడు నేను ఫైల్స్ డిలీట్ చేస్తానండి. H1, H2, T1, T2, T3, సో ఇట్లా డిలీట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అవునా? ఇంకా కూడా సో ఇప్పుడు చూసారా మనకు విండోస్లో అడుగుతుంది. చూసారా ఏదైనా డిలీట్ చేయమన్నప్పుడు, ఏదైనా అన్ఇన్స్టాల్ చేసినప్పుడు కన్ఫర్మా అని అడుగుతుంది, మళ్ళీ షూర్ అని అడుగుతుంది. అవునా? ఎస్ఆర్ నో అని. సేమ్ అలాగే వస్తుంది. చూసారా రిమూవ్ రెగ్యులర్ ఫైల్ H1 రిమూవ్ చేయాలని అడుగుతుంది. సో ఎస్ అని కొట్టాలండి మళ్ళీ. సో మళ్ళీ H2కి అడుగుతుంది, మళ్ళీ T1కి అడుగుతుంది. ఇట్లా ప్రతిసారి అడుగుతుంటే ఇట్లా ఎన్ని ఉంటే ఎన్నిసార్లు కొట్టాలి కదండి? ప్రాబ్లం కదా ఇది ఇట్లా ఉంటే. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తాను, ఇంకొకటి ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేస్తానండి. దీనికి ఏం చేస్తాను, రిమూవ్ అనే కమాండ్. దాని ఫంక్షనాలిటీ ఏంది? ఓన్లీ రిమూవ్ చేయడం వరకే దాని కెపాసిటీ. ఇప్పుడు ఆ రిమూవ్ కమాండ్కి కొద్దిగా అడిషనల్గా యాట్రిబ్యూట్స్ కానీ, యాట్రిబ్యూట్స్ అన్నా, ప్రాపర్టీస్ అన్నా సేమ్ అండి. ఓకే, అట్రిబ్యూట్స్ అన్న, ప్రాపర్టీస్ అన్న, ఆర్గ్యుమెంట్స్ అన్న సేమే. ఓకే, ఈ రిమూవ్ కమాండ్కి నేను అతను నన్ను అడగకూడదు, ప్రతిసారి అడగకూడదు అన్నమాట. ఇట్లా అప్పుడు ఏం చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నాను. ఏంటిది? -f అని, ఫోర్స్లీ అని యాడ్ చేసి ఇప్పుడు కొన్ని ఫైల్స్ డిలీట్ చేస్తానండి. ఏ ఫైల్స్? ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఫోల్డర్ ఇది. సో ఓకే అండి, 7 దాకా చేస్తాను ఈ ఫైల్స్ని. ఇప్పుడు చూసారా ఒకేసారి ఎంటర్ కొడతాను, ఇంకేం అడగదండి. రిమూవ్ అయిపోయినాయి చూడండి. కావాల్సింటే LS అని కొడతాను. ఫైల్స్ ఉన్నాయి అవి, ఆ ఫైల్స్ లేవు చూడండి. ఓకే, సో ఇట్లా అంటే మా మెయిన్ కమాండ్ వచ్చేసి RM అండి. దానికి ఒక ఫంక్షనాలిటీస్ కొద్దిగా యాడ్ ఆన్స్, బూస్టప్ లాగా ఒక యాడ్ ఆన్ ఇస్తుంటే అది మోర్ ఫంక్షనాలిటీస్ చేస్తుంది మనకు. ఓకే, ఇలా మనకు ఇది మనం ఫైల్స్ క్రియేట్ చేసాము. అట్లాగే వాటిని రిమూవ్ చేయడం చూసాము. ఫోల్డర్స్ క్రియేట్ చేయడం ఎట్లా? ఫోల్డర్స్ క్రియేట్ చేసేదానికి మీకు కమాండ్ తెలుసు, మీకు అందరికీ తెలుసు. అది ఏం కమాండ్ అండి? తెలీదా? ఓకే, మేక్ ఫోల్డర్. యా, MKDIR అండి, మేక్ డైరెక్టరీ. ఇక్కడ ఫోల్డర్ కాదు కదా, ఇక్కడ మనం ఏమైనా పిలవాలి, డైరెక్టరీ అని పిలవాలి. అందుకే DIR అని పెట్టాడు, అంతే సింపుల్. మేక్ DIR ఏదో ఒక ఫైల్, ఏదో ఒకటి విను అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానండి. ఎంటర్ కొడుతున్నాను, క్రియేట్ అయిపోయింది. చూసారా మనకు విను అనేది వచ్చేసింది, ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది, ఇక్కడ విను అనే ఫోల్డర్. ఓకే, దీని లోపలికి వెళ్తున్నాను నేను. చేంజ్ డైరెక్టరీ టు విను అని వెళ్తున్నాను. ఓకే, ఈ సింబల్ కొట్టడం అవసరం లేదండి, వెళ్తాము లోపలికి. నేను ట్యాబ్ కొడతాను కాబట్టి అది వచ్చేస్తుంది. సో LS అని కొడితే దీని లోపల ఏమీ లేదు. ఇప్పుడు దీని లోపల మళ్ళీ ఇంకో ఫైల్స్ క్రియేట్ చేస్తున్నానండి. మేక్ DIR సంథింగ్ T1, T2, T3 ఇంకో 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఓకే, దీని లోపల చూడండి, మళ్ళీ దీని లోపల 3 ఉన్నాయి. మళ్ళీ చేంజ్ డైరెక్టరీ టు T1 లోపలికి వెళ్తున్నాను. ఎందుకు చెప్తాను ఎందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ ఒక టచ్ అని చెప్పి ఇంకొక 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను, R1, R2, R3 అని. ఓకే, ఇప్పుడు మళ్ళీ CD కొట్టేసి ఇక్కడ చూడండి, CD అనే ఒక షార్ట్ కట్ ఉంది మనకు. CD అని కొట్టేసి ఎంటర్ కొట్టేసామంటే ఏ యూజర్ అయినా సరే ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. అర్థమైందా? CD అని కొట్టేసి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, లోపలికి వెళ్ళిపోయాను. చూసారా, విను లోపలికి వెళ్ళాను. విను లోపల మళ్ళీ ఒక T1, T2, 3 ఫోల్డర్స్ క్రియేట్ చేసి మళ్ళీ T1 క్రియేట్ చేశాను. దాని లోపలికి వెళ్ళిపోయాను కదా. ఒక్కసారిగా బయటికి రావాలంటే ఇక్కడే కాదు, ఎక్కడున్నా ఒక పాత్లో ఉన్నా, ఏ పాత్లో ఉన్నా CD కొట్టి ఎంటర్ కొట్టామంటే అది ఏ యూజర్ అయినా సరే ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోద్ది. చూడండి, ఓకే, హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోద్ది. అదొక షార్ట్ కట్. ఇప్పుడు నేను ఇట్లా క్రియేట్ చేశాను, విను లోపల ఇన్ని క్రియేట్ చేశాను. ఇవన్నీ నేను హైరారికల్గా చూపించాలి. ఇట్లా ఒక్కో దాంట్లో పోయి చూపించలేను నేను. ఎట్లా చూపించాలి? ఒక డిజైన్ లాగా హైరారికల్ ట్రీ షేప్లో చూపించాలి నేను. ఎలా? అప్పుడు TREN ట్రీ కమాండ్ ఉంటుంది. విను అని కొట్టామంటే ఇట్లా చూపిస్తుంది మనకు. చూసారా ఏమని చూపిస్తుంది? విను అనేది మెయిన్ ఫోల్డర్, దాని లోపల T1 ఉంది. ఆ T1 లోపల మళ్ళీ R1, R2, R3 ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ T2, T3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడేసారా 3 డైరెక్టరీస్.
3 డైరెక్టరీస్ అని చూపిస్తుంది, 3 ఫైల్స్ అని చూపిస్తుంది. 3 ఫైల్స్ 3 డైరెక్టరీస్ క్రియేట్ చేశాను నేను. సో ఇట్లా చూడొచ్చండి మనం. ఓకే, సో ఇదొక కమాండ్, ట్రీ అనే కమాండ్. సో ఇలా ఇది మనకు ఫైల్స్ క్రియేట్ చేయడం. ఓకే, ఫోల్డర్స్ క్రియేట్ చేసాం కానీ దీన్ని డిలీట్ చేయాలి కదా. ఎలా డిలీట్ చేయాలి ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే MKDIR సారీ రిమూవ్ డైరెక్టరీ DIR, అవునా? రిమూవ్ డైరెక్టరీ ఏంది మనం క్రియేట్ చేసింది విను కదా. సో ఎంటర్ కొడుతున్నానండి. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, ఏంది ఫెయిల్ టు రిమూవ్ విను, ఎందుకంటే డైరెక్టరీ ఈజ్ నాట్ ఏ ఎంటీ. అంటే ఎంటీ ఖాళీ ఉంటే డిలీట్ చేస్తుంది అంటే ఇది, అంటే ఇది ఎంటీ కాబట్టి డిలీట్ చేయట్లేదంట. కమాండ్ కరెక్టే, రిమూవ్ డైరెక్టరీ అనేది. ఈ రిమూవ్ డైరెక్టరీ అనేది కమాండ్ ఎప్పుడు వాడాలంటే ఆ డైరెక్టరీ ఎంటీ అయినప్పుడు వాడాలంట. ఇప్పుడు ఇది ఎంటీ కాదు కాబట్టి అది పనికిరాదు అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? 2 వేస్, ఈ డైరెక్టరీ లోపల పోయి ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేసుకుంటూ రావాలా, లేకపోతే ఒకేసారి డైరెక్ట్గా డిలీట్ చేయాలా? సో డైరెక్ట్గా డిలీట్ చేద్దాం మనం. సో ఎట్లా? రిమూవ్ కొన్ని యాట్రిబ్యూట్స్ యాడ్ చేయాలి, రికర్సివ్లీ ఫోర్స్ఫుల్లీ అని. మనం ఈ యాట్రిబ్యూట్స్ అన్ని వాటి ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోలేమండి. సో ఏదో గుర్తున్న కాడికి మనకు అంతే. రికర్సివ్లీ ఫోర్స్ఫుల్లీ ఏంది విను కదా, కొడితే లేచిపోయింది మొత్తం. చూసారు ఇప్పుడు విను అనే ఫోల్డర్ లేదు. ఎంటీ ఉంటే అప్పుడు రిమూవ్ డైరెక్టరీ అనేది వర్క్ అవుతుంది. ఇది ఎంటీ కాదు కాబట్టి మొత్తం లేపేశాను. సో ఇది ఈ కమాండ్ కూడా లేపేశాను. సో ఇలా ఉంటుంది. ఇది ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, ఫైల్స్ క్రియేట్ చేయడం, రిమూవ్ చేయడం అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇంకొద్ది చూద్దాము. మనకేం ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ? ఫైల్ ఒక మంచి ఫైల్ క్రియేట్ చేస్తానండి. రాము అనే ఫైల్ క్రియేట్ చేశాను. దీంట్లో సంథింగ్ డేటా యాడ్ చేస్తానండి, మనకు ప్రాక్టీస్కి పనికి వస్తుంది ఇది. సో 1.java, సో 5.net, సో 2. Something apple, okay, something. ఓకే, ఇట్లా ఏదో సంథింగ్ డేటా రాశాను. ఓకే, క్యాట్ రాము అని కొడితే సో ఈ డేటా వచ్చింది మనకు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ దీని ఫైల్లో డేటా ఉంది. ఈ ఫైల్లో నేను ఇంకొక లైన్ యాడ్ చేయాలి. ఎలా చేయాలి? ఓకే, ఎలా యాడ్ చేయాలని. సో ఎలా యాడ్ చేయాలంటే మనకి ఎకో ఉంటుందండి. ఎకో ఇట్లా కూడా యాడ్ చేయొచ్చు. ఎకో అంటే మనకు తెలుసు కదా, మనకు సిలో C++లో ప్రింట్ఎఫ్ అని ఉంటుంది. ప్రింట్ఎఫ్ అని చెప్పి ఆ కోడ్స్లో ఏదైతే మనం మెసేజ్ ఇస్తామో అది మన కన్సోల్లో ప్రింట్ చేస్తుంది ఆ స్టేట్మెంట్ని, ప్రింట్ఎఫ్ అంటే. అలాగే ఎకో అని కూడా ఉంటుంది ఇక్కడ. ఎకో అని చెప్పేసి సంథింగ్ నేను ఇస్తున్నాను. ఓకే, ఏదో ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇది ఎక్కడ ప్రింట్అవుట్ చేయాలి, ఎక్కడికి ఈ మెసేజ్ నేను యాడ్ చేయాలంటే, నేను ఇప్పుడు రాము అనే ఫైల్ క్రియేట్ చేశాను, దీంట్లో యాడ్ చేయాలి నేను. ఎలా అంటే ఈ మెసేజ్ని ఎలా యాడ్ చేయాలంటే దీన్ని అపెండింగ్ అంటారండి. అపెండింగ్ అంటే ఆల్రెడీ దాంట్లో డేటా ఉంది రాము అనే ఫైల్లో, ఆ డేటాను అలాగే ఉంచేసి దాన్ని వెనక్కి పోయి ఇది యాడ్ అవ్వాలి. దీన్ని అపెండ్ అంటాం, ఉన్న డేటాకి యాడ్ అవ్వడం. సో దీనికి డబల్ గ్రేటర్ దెన్ సింబల్ ఇవ్వాలండి. ఓకే, ఎకో దిస్ మెసేజ్ డబుల్ గ్రేటర్ దెన్ సింబల్ ఇచ్చేసి ఏ ఫైల్లోకి పోవాలో ఆ ఫైల్లోకి ఇవ్వాలండి. రాము అనే ఫైల్లోకి పోవాలండి. వెళ్ళిపోయిందండి. చూడాలంటే ఎట్లా? క్యాట్ రాము, చూసారా? అక్కడ స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ కూడా వచ్చిందట. ఓకే, హలో డెవోప్స్ అని యాడ్ అయిపోయిందా? దీన్ని అపెండింగ్ అంటారండి. ఓకే, ఇది ఒకటి. తర్వాత మనకు ఇప్పుడు నేను ఇట్లా క్యాట్ అని కొట్టి రాము అని కొడుతున్నానా? సో క్యాట్ అని కొట్టి రాము అని కొడుతుంటే మనకి ఏమొస్తుందండి? ఈ డేటా అంతా డిస్ప్లే చేస్తుంది. నాకు అట్లా ఇక్కడ డిస్ప్లే చేయొద్దు. నాకు ఇట్లా డిస్ప్లే కాకూడదు. ఇట్లా నాకు ఇది ఇంకో ఫైల్లో పోయి స్టోర్ అవ్వాలి, రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, ఇది ఇంకో ఫైల్ నేను ఇట్లా సార్ట్ చేసుకుంటున్నాను డేటాని. ఇది నాకు ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు యూజర్స్ అనే పేర్లు నాకు కావాలి ఇవి. సో ఈ యూజర్స్ అన్నింటినీ నేను తీసుకెళ్ళి ఇంకో ఫోల్డర్లో ఇంకొక ఫైల్లో సేవ్ చేసుకోవాలి నేను. అప్పుడు ఎలా? క్యాట్ రాము అని కొడితే మామూలుగా ఎప్పుడు ఎంటర్ కొట్టానంటే డిస్ప్లే చూపించేస్తుంది. అట్లా చూపించకూడదు నాకు. రీడైరెక్ట్ టు అనదర్ ఫైల్ నేమ్. ఏందా ఫైల్ నేమ్? ఇంకోటి ఏదో ఒకటి యాపిల్ అండి. సో
యాపిల్ ఫైల్ క్రియేట్ అయ్యి దాని లోపలికి డేటా వెళ్ళింది. చూడండి, యాపిల్ ఫైల్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది ఇక్కడ. సో దీని లోపలికి డేటా క్రియేట్ అయింది. ఒరిజినల్ ఫైల్ అలాగే ఉంటుందండి మళ్ళీ. ఓకే, ఒరిజినల్ ఫైల్ మనకేం రాము అలాగే ఉండదు, అదేం పోలేదు. ఓకే, యాపిల్లోకి ఇలాగ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సేమ్ ఎక్కువనే తీసుకోండి. ఇది ఇప్పుడు చెప్పింది రీడైరెక్టింగ్ అండి, అలా పోతుంటుంది. ఎక్కువ సంథింగ్ న్యూ అని రాశాను. దీన్ని నేను సింగిల్ ఇస్తున్నాను. సింగిల్ ఏంటిది? సింగిల్ గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి రాము అనే దాంట్లోకి వెళ్తున్నానండి. రాములో కూడా సేమ్ డేటా ఉందండి మనకు. రాములో కూడా ఇదే డేటా ఉంది, అది ఎక్కడో పోలేదు మనకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మెసేజ్ని ఈ ఫైల్లో పెట్టమంటున్నాను. ఇక్కడ డబల్ గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తే అపెండ్ అవుతుంది. నేను సింగిల్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చాను కాబట్టి ఏమవుతుంది చూడండి. ఇప్పుడు రాము ఫైల్లోకి వెళ్తాను. ఏమైంది చూడండి, చూసారా? ఓవర్ రైడ్ అయిపోయింది. అంటే అదంతా పోయి నాకు ఇప్పుడు నేను పాస్ చేసే డేటాని ఇవ్వు దాంట్లో అని అర్థం. ఓవర్ రైడ్ అయిపోయింది. సో ఇది ఇలా ఉంటుందండి మనకు. క్లియరా అండి? అర్థమవుతుందా? క్లియర్. అంటే నేనేమన్నా కొత్తగా ఏమన్నా పనికొచ్చేటి చెప్తున్నానా, లేకపోతే మీకు అన్ని తెలుసా ఇవన్నీ ఆల్రెడీ ఏమన్నా? లేదు తెలియదండి. ఓకే ఓకే. సో ఇలా ఉంటుందండి మనకు. నెక్స్ట్ ఏమండి, సరిపోతుందా ఈరోజు లేకపోతే ఫస్ట్ డే అని కంటిన్యూ చేయమంటారా? ఏందో చెప్పండి, ఏదో ఒకటి చెప్తే కదా. హెవీ అయిపోద్దాం మళ్ళీ ఫస్ట్ డే కానీ. లేకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేస్తారా ఇవి? ఈ రోజుకి ఇంత ఆపేద్దామా? ఓకే, మేము ఇన్స్టాల్ చేయలే కానీ. అదే నేను ఇప్పుడు ఇన్స్టాలేషన్ అదే చూపించాను కదా, అదే ఇన్స్టాలేషన్ అలాగే చేయాలి. సో మనం ఇప్పుడు మీది ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏందండి? నాది విండోస్ అండి. విండోస్ 8 ఎస్, 8.1 అనుకుంటా. ఓకే, 64 బిటే కదా. ఎస్ సార్. ఓకే, మీకు ఫైన్, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మీకంటే ఇంకెవరు? క్రాంతియా? గిరీష్. నాది విండోస్ అండి, 32 అండి నాది. 32 బిట్టా? ఓకే, ఒకసారి ట్రై చేయండి. నేను ఎర్రర్ వస్తే నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి, మనం ఆల్టర్నేటివ్. ఓకే, నార్మల్ గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కదండి విఎం ఎడిటర్ వర్క్ స్టేషన్. డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు, అదే బెస్ట్. ఇంకా నా దగ్గర ఒకటి ఉంది, దానికి కీ కూడా ఉంది, అది కూడా పంపిస్తాను అర్థం. అట్లా ఒకవేళ నాకు ఇష్యూ ఏమైనా వస్తే మీకు కాంటాక్ట్ అవుతుంది. మీరు VMware డౌన్లోడ్ చేసేసుకొని నేను పంపించే ISO ఇమేజ్ని ఒక దగ్గర పెట్టుకొని దాన్ని ఇచ్చుకోవచ్చు, మీరు అట్లయినా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఇప్పుడు పంపించేస్తాను మీకు. ఆల్రెడీ ఎవరికైనా పంపించాను నేను ఈ సాఫ్ట్వేర్స్, ఎవరు పంపించలేదు అనుకుంటా. ఓకే, పంపలేదండి. ఓకే, నేను ఇప్పుడు అన్ని పంపిస్తానండి, మీకు పంపించేస్తాను ఇప్పుడు వాట్సాప్. మీ మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, నేను ISO ఇమేజ్ విఎం అది కూడా వాడుకోండి. దాని కీ కూడా ఉంటుంది, ఒక కీ కాపీ పేస్ట్, చాలా కీస్ ఉంటాయి దాంట్లో, ఏదైనా ఒక కీ కాపీ పేస్ట్ చేసేస్తే పర్మనెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? తను ఎవరున్నారు ఇంకా? తన పేరేం మర్చిపోయాను. కాంతి, నిరంజను, మాస్క్ మ్యాన్ ఉన్నారా? మాస్క్ మ్యాన్ అసలు మాట్లాడలేదు. క్రాంతి మాస్క్ మ్యాన్ అంటే ఓకే, నో ఇష్యూ. నేను క్లాస్ అయినాక మాట్లాడుతాను తనతో. తనకు నా వాయిస్ వినబడుతుందో లేదో? ఓకే అండి, మీకు ఓకే కాబట్టి నేను మెయిల్ పంపిస్తాను ఇప్పుడు. ఓకేనా? హలో, ఓకేనండి, పంపించండి. నేను మెయిల్స్ పంపిస్తాను. ఇంకా మనం ఈ రోజుకి చూద్దాం, ఇది స్టాప్ చేసేద్దాము. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇన్స్టాలేషన్ చెప్పాను, అట్లా షట్ డౌన్ కూడా చెప్తానండి. ఇది మనకు ఇట్లా చేస్తాం కదా, ఇట్లా చేసిన తర్వాత init 0 అని కొట్టండి. ఇనిషియలైజ్ చేయడం అనమాట, INIT స్పేస్ 0 అని. ఓకే, 0 కొడితే షట్ డౌన్,
6 కొడితే రీస్టార్ట్ అండి. ఓకే, 0 కొట్టారంటే కొద్దిసేపు ఆగాలి, మొత్తం షట్ డౌన్ అయిపోద్ది. సో అదండి మీకు. ఓకే, ఒకసారి అది కూడా చూడండి. ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఓకే, నేను స్టాప్ చేసేస్తున్నాను. ఈ వీడియో కూడా పంపిస్తాను, ఈ డీటెయిల్స్ పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, బాయ్ గైస్, సీ యూ టుమారో. ఓకే, షార్ప్గా రేపు 4:30కి లాగిన్ అయిపోతామండి. ఒకసారి ఆన్లైన్లోకి వచ్చినప్పుడు నాకు పింగ్ చేసేసేయండి, నేను వచ్చేస్తాను. ఒకేసారి కాల్ చేసేస్తాను మీకు. ఒక 5 minutes ముందు వచ్చేసేయండి. పింగ్ చేశారంటే నేను కరెక్ట్ స్టార్ట్ చేసేస్తాను 4:30కి షార్ప్గా. ఓకేనా, ఓకే అండి, బాయ్. బాయ్. See you tomorrow. బాయ్.